ఈ రోజు మీకు మన కంపెనీ కాదండి, అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి, ఎలాంటి కంపెనీలు మంచి కంపెనీలు ఉంటాయి సార్. మనం చిన్నప్పుడు హెచ్ఎంటి వాచ్లు చూసాము. నోకియా ఫోను ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నోకియా ఫోను ఏమంటానంటే, నోకియా ఫోన్ని 20 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తాను అనే వాళ్ళకి ఎగ్జాంపుల్ నోకియా ఫోను. ఎందుకంటే నోకియా ఫోన్ అప్డేట్ కాకపోవడం వల్ల ప్రపంచంలో ఒకనొక టైంలో నంబర్ 1 ప్లేస్ లో ఉన్న నోకియా ఫోను ఈ రోజు కనిపించకుండా అంతరించిపోయిందండి. ఎందుకని? టెక్నాలజీ మారిపోతుంది. నాకేమి నంబర్ 1 బ్రాండ్ అన్నాడు, కనుమరుగైపోయింది. అలాగే మన నెట్వర్క్ లీడర్స్ కూడా సబ్బులు, షాంపూలు, పేస్టులు అమ్మి 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 నేనేమి కళ్ళ ముందు ఎగ్జాంపుల్. నా పేరు అభిరామ్ అండి. నేను ఉండేది వైజాగ్. 17 సంవత్సరాల నుంచి అభిరాము అలియాస్ అప్పారావు 2 పేరు నాయనండి. మీరు కనిపించవలసిన అవసరం లేదు. నేను బేసికల్ గా లెక్చరర్ని, మ్యాథమెటిక్స్ లెక్చరర్ని. ప్రకాశం జిల్లా ఒంగోలులో నాకు రాఘూస్ కాలేజ్, నా ఓన్ కాలేజీ ఉండేది. నరసింహరావు సార్ని నెట్వర్క్ లోకి తీసుకొచ్చి నేనే ఫస్ట్. నెల్లూరు సార్ది నేను ఒంగోలు కాలేజీ ఉండేది. సాయంత్రం రోజు కాలేజీ అయిపోయినాక పాచి బస్సు ట్రైన్ కొనుక్కుంటే బద్దకిస్తారని చెప్పేసి సీజన్ పాస్ తీసుకొని సార్ కోసం ప్రతిరోజు సాయంత్రం 4కు బయలుదేరి మన 10కి ఇంటికి వచ్చేవాడినండి. ఆ విధంగా అమ్మి 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 బైసెల్ అంటే ఆ రోజుల్లో పోర్ట్ బేస్డ్ కంపెనీలు చాలా మంచి అండి, చాలా మంచి కంపెనీలు. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు, స్టార్టింగ్ డేస్ లో బాగానే ఉంది. ఈ బైసెల్ వల్ల నేను ఏం చేశానంటే, సెల్ మర్చిపోయానంటే బైక్ కొనుక్కున్నాను సార్. అంటే 2 భార్యలు కొనుక్కున్నాను నెట్వర్క్ లో. ఒక భార్య బీపీ, 2వ భార్య షుగర్. అర్థమైందంటే ఈ పోలిక మన రియల్ వైఫ్ తో పాటే ఈ 2 కొనుక్కున్న అమ్మి 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 కొని ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మండలాల్లో 90% మండలాలు నేను తిరిగినానండి నెట్వర్క్ కోసం. నాలాగా ఎవరు తిరగల. నాకు నెట్వర్క్ అంటే పిచ్చండి. నాకు 2 మగపిల్లలు, 3వ పిల్లాడు నెట్వర్క్ అంటారండి. అంటే నాకు పెళ్లి కాకముందే నెట్వర్క్ లో జాయిన్ అయ్యాను. నెట్వర్కే నా మొదటి బిడ్డ. ఈ 23-24 సంవత్సరాల కాలక్రమేణా సంపాదించాను, పోగొట్టాను, పస్తులున్నాను, చాలా బాధలు పడ్డాను. చాలా మంది. సో నా ఫ్రెండ్స్ మొత్తం కూడా బిల్డర్స్ అండి. వైజాగ్ లో మా బావమర్ది బిల్డర్, హైదరాబాద్ లో నా ఫ్రెండ్ బిల్డర్, బెంగళూరులో నా ఫ్రెండ్ బిల్డర్. ఎందుకు నువ్వు సబ్బులు షాంపూలు అమ్ముకొని బాధపడుతున్నావు? మా దగ్గరకు వచ్చి హ్యాపీ కుర్చీలో కూర్చో, మార్కెటింగ్ చేసుకో, 1-2 లక్షలు వాడుకోమన్నారండి. కాదండి, వద్దన్నాను. ఒక డాక్టరు లైఫ్ టైం డాక్టరు, ఒక లాయరు లైఫ్ టైం లాయరు, ఒక బ్యాంక్ ఎంప్లాయీ లైఫ్ టైం బ్యాంక్ ఎంప్లాయీ. నేను చనిపోయే వరకు నెట్వర్క్ లేడని అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో 24 సంవత్సరాల నుంచి 2వ పని చేయకుండా ఓన్లీ నెట్వర్క్ చేస్తున్న ఏకైక నెట్ నేనండి. నా అన్ని సెమినార్స్ కానీ, నా అన్ని మీటింగ్స్ కానీ, నా అన్ని ఊళ్ళు తిరగడం కానీ ఎవరూ చేయలేదండి. అర్థం కావట్లేదు మీకు? చప్పట్లేవు, పెడతారు భోజనం. సో ఆ విధంగా కష్టపడి ఫైనల్ గా క్రిప్టో కరెన్సీ ఎంటర్ అయిపోయిందండి. నేను చెప్పినట్టుగానే చాలా మంది టెక్నాలజీ అంటే ఓహో మనం కూడా చేద్దాము, ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఈ క్రిప్టోలో చెప్పిన ఫేక్ కంపెనీస్ లో గత 1.5 year నుంచి 20 లక్షలు పోగొట్టానండి. నేను కూడా మీలాగా పోగొట్టిన వాడినే క్రిప్టో కరెన్సీలో. ఎందుకని? నాలెడ్జ్ లేదు. యాక్చువల్ గా నాకు 8 years 9 years బ్యాక్ బిట్ కాయిన్ కొనటం అమ్మటం జరుగుతూ ఉండేది. అప్పుడు పేపర్లో, టీవీల్లో ఇల్లీగల్, నాన్ అవైలబుల్ కేసు అంటే భయం ఉండేది. ఇప్పుడు అంతా అయిపోయింది, కంప్లీట్ గా లీగల్ అయిపోయింది. ఎందుకంటే నేను April 1 నుంచి 30% ట్యాక్స్ భయపడాల్సిన అవసరంలా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారండి. ఎందుకంటే నష్టం వస్తే మాకు సంబంధం లేదు, లాభం వస్తే ట్యాక్స్ కట్టమన్నారని చెప్పేసి ఒక 60,000 మంది మనలాంటి మెంబర్స్ సుప్రీంకోర్టులో కేసు వేశారండి. అది తర్వాత వెళ్తుంది. మనకి ఇప్పుడు దాని గురించి బాధపడాల్సిన అవసరంలా ఇవాళ లీగల్ అయిపోయింది క్రిప్టో కరెన్సీ. ఎందుకు డబ్బులు పోగొట్టాము? నేను చదువుకున్న పీజీ, నేను నెట్వర్క్ లో ఉండా. ఎందుకు డబ్బు పోగొట్టామంటే తెలియకపోవడం వల్ల. సబ్జెక్ట్ తెలియదు. ప్రతి ఒక్క వ్యక్తి ఏ కంపెనీ చెప్పినా కూడా మా కాయిన్ బిట్ కాయిన్ దాటిపోతుంది, అది సెంటర్ లో ఉంటుంది, దాని జీవితం మొత్తం సెంటర్ లో ఉంటుంది. కానీ చెప్పేటప్పుడు ఏం చెప్తారు? మా కాయిన్ కూడా బిట్ కాయిన్ క్రాస్ చేస్తుంది. 6 నెలలు 7 నెలలు 8 నెలలకి కంపెనీలు మొత్తం కొలాప్స్ అయిపోయినాయండి. అందువల్ల ఈ రోజు మీకు అద్భుతమైన క్రిప్టో మీద నెక్స్ట్ అదేవిధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద అద్భుతమైన నాలెడ్జ్ మీకు అందించబోతున్నామండి. సో ఇది ఒక 6 months బ్యాక్ మన కంపెనీ స్టార్ట్ అయిపోయింది.
మన కంపెనీ వెబ్సైట్ డెఫై, DEFIAI, డెఫై, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ .io. డీసెంట్రలైజ్డ్ అంటే మార్కెట్లో ప్రధానంగా సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్. ఇంతకు ముందు మనం చేసిన మొత్తం పౌల్ట్రీ బేస్డ్ కంపెనీలు మొత్తం యాంవే కానీ, హెర్బల్ లైఫ్, నెక్స్ట్ మోడీ కేర్లు అన్నీ కూడా సెంట్రలైజ్డ్. ఒక హెడ్ ఆఫీసు, బ్రాంచ్ ఆఫీసు, ఎంప్లాయీస్ ఉంటాయి. ప్లాన్ మార్చుకోవచ్చు, పేర్లు మార్చుకోవచ్చు, నెక్స్ట్ ఏమేం చేసుకోవచ్చు. కానీ డీసెంట్రలైజ్డ్ ఒక్కసారి బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద పోయిన తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవండి. దయచేసి వినండి. ఎందుకంటే బయట మార్కెట్లో 80% ఆఫ్ ది కంపెనీస్ ఫేక్ కంపెనీస్ ఉన్నాయండి. నేనే దాదాపు ఒక 20-25 lakhs పోగొట్టాను క్రిప్టో కరెన్సీలో. ఎందువల్ల? అవగాహన లేకపోవడం వల్ల, సబ్జెక్ట్ తెలియకపోవడం వల్ల. తర్వాత ఈ కంపెనీ వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ది కంపెనీ డెవలపర్ ఎక్కడ మీటింగ్ పెట్టిన పోవడం వల్ల సో సబ్జెక్ట్ మొత్తం పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ నేర్చుకున్నానండి. తర్వాత ఒకరోజు ఎలా పెట్టారు తెలుసండి? ఎందుకు మనిషి సక్సెస్ అవుతాడు, ఎందుకు ఫెయిల్ అవుతాడంటే, జనవరి 16 తారీఖు ఫోన్ చేసి నేను మా అత్తగారింటికి వెళ్ళిపోయి చుట్టాలు మొత్తం ఉంటే నువ్వు సస్తావా పోతావా మాకు అనవసరం, జనవరి 16 రమ్మన్నారు గోవా. జనవరి 16 రమ్మన్నారండి. నేను విజయవాడ నుంచి గోవా పోయా. పోతా ఏడ్చుకుంటూ తిట్టుకుంటూ పోయాను. అక్కడ పోయినాక ఒక 3 hours క్లాస్ విన్నానండి. ఎంత హ్యాపీ ఫీల్ అయినంటే, ప్రతిసారి సంవత్సరం సంక్రాంతి పండుగ వస్తూ ఉంటుంది, ఈ క్లాస్ మిస్ అయిపోతే చాలా ఎంత ఇబ్బంది పడేవాడిని అని చెప్పేసి చాలా బాధపడ్డా. తర్వాత శివరాత్రి రోజు పూనాలో మీటింగ్ పెట్టారు. ఎందుకంటే నార్త్ ఇండియాలో శివరాత్రి పెద్ద ఫేమస్ కాదు. అయినా కూడా మా ఫ్రెండ్ వాళ్ళంతా రండి, మాకెందుకంటే మాది గుంటూరు నేటివ్ అండి, కోటప్పకొండ తిరుమల ఫేమస్ కాబట్టి అందరూ రమ్మన్నారు. కానీ నేను అక్కడ పోలా, నేను మళ్ళా పూనా పోయాను. అంటే ఎందుకంటే డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చండి. ఒక్క ఛాన్స్ కనుక వచ్చింది అంటే లైఫ్ టర్న్ అయిపోతుంది. దానికన్నా ముందు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఎందుకంటే నెట్వర్క్ త్రాసుపాము లాంటిదండి. నెట్వర్క్ త్రాసుపాము లాంటిది. ఏం చేయాలి? దాన్ని సంపాలి, దండం పెట్టి దూరంగా పోవాలి. అవునా కదండి? త్రాసుపాము ఉంది మన రూమ్లో, ఏం చేయాలి? దాన్ని చంపాలి, లేదంటే దూరంగా దండం పెట్టి పోవాలి. నెట్వర్క్ కూడా అంతే. నటిస్తూ ఉంటే, కంపెనీలు మారుతూ ఉంటే మనం నష్టపోతూ ఉంటామండి. ఒక కంపెనీ టేకప్ చేసుకొని దాని ఎండ్ కనుక చూడగలేమంటే లైఫ్లో ఒకే ఒక కంపెనీ లాస్ట్కి. ఎందుకంటే 23 సంవత్సరాల నా కృషికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ వచ్చిందండి. సో అక్టోబర్ 2 నేను జాయిన్ అయ్యానండి. ఏప్రిల్ 2, 6 monthsలో నా జీవితంలో 6 నెలల్లో ఏ కంపెనీ అయినా ఒక 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు సంపాదించి ఉంటాను. దాంట్లో ఖర్చులు పోతే మిగిలేదు ఒక 5-6 లక్షలే. అలాంటిది ఈ ప్లాట్ఫామ్ మీద నేను మోర్ దాన్ 1.5 crore ఎర్న్ చేశానండి. ఓన్లీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 6 months, 6 నెలలు టార్గెట్ పెట్టేశాను. ఎందుకంటే డిసెంబర్ ఎండింగ్ కల్లా కూడా 20 కోట్లు సంపాదించాలి. డిసెంబర్ కల్లా ఎండింగ్ కల్లా ఈ సంవత్సరం 22 అండి. మన తర్వాత బయటికి పోయినాక సార్ డిసెంబర్ చెప్పాడు, బాగానే ఉంది, సంవత్సరం చెప్పాలంటే కాదు, డిసెంబర్ ఎండింగ్ కల్లా 2022లో 20 కోట్లు సంపాదించేంత పవర్ ఈ కంపెనీలో ఉంది. అమ్మే పని లేదు, కొనే పని లేదు. టెక్నాలజీ, నెట్వర్క్ కాదండి ఇది కమ్యూనిటీ బిల్డింగ్ బేసిస్. నెట్వర్క్ అంటే వస్తువు అమ్మాలి లేదా మషిన్ జాయిన్ చేయాలి. ఇక్కడ మీరు ఏం చేసే పని లేదు. సెల్ఫ్ స్టేకింగ్, నష్టపోయే సమస్య లేదు. ఇంతకు ముందు 23 సంవత్సరాల నా చరిత్రలో డబ్బులు కట్టి నేనేమి చేయను అంటే అతను డబ్బులు పోయినట్టే. ఖచ్చితంగా వర్క్ చేయాలి. అందుకని నెట్వర్క్ అంటే చాలా భయపడుతున్నారు. ఎందుకంటే సర్వీస్ ఉండదు, నెక్స్ట్ వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు, ట్రైనింగ్స్ ఉండవు, మీటింగ్స్ ఉండవు. కాబట్టి ఒక కంపెనీ, 2 కంపెనీలు, 3 కంపెనీలు, 4 కంపెనీలు డబ్బులు పోయినాక మన కొట్టాడు కనుక ఊపుకుంటా ఫైల్ పట్టుకుని పోతే ఎలా ఉంటుందంటే ఇంకొకటి వచ్చాడు నా డబ్బులు కాజేయడానికి. అవునా కదండి? చెవడల్లా. ఎందుకంటే పాపం నెట్వర్క్ లెట్స్ ఎలాంటి వాళ్ళు అంటే పాకిస్తాన్ బోర్డర్లో సిపాయిలు లాంటి వాళ్ళు. లోపల గాయాలు ఉంటాయి, బుల్లెట్ గాయాలు, పైన కోటేసుకొని కనబట్టుకొని ఉంటాడు. అట్లాగే మన నెట్వర్క్ లెటర్లు కూడా నాశనం అయిపోయి ఫైనాన్షియల్గా చితికిపోయి సో ఏదైనా మంచి కంపెనీ వస్తే బాగుండు చేద్దాం అనేటప్పటికే డబ్బులు ఉండవు. అవునా కదండి? రియల్. అవునా కదా? ప్రాక్టికల్గా సార్ 23 సంవత్సరాలు, ఒక రోజు 2 రోజుల ఎంత మెంటల్, ఎంత పవర్ ఉపయోగించాలి? ఎన్ని కంపెనీలు, ఈ కంపెనీ లాస్ట్ నా లైఫ్ మారిపోతుంది, ఈ కంపెనీ లైఫ్ లాస్ట్ నా కంపెనీ మారిపోతుందని చెప్పేసి ఇంట్లో భార్య, పిల్లలు, చుట్టాలు మభ్య పెట్టి చేసిన వ్యాపారం అండి. ఒక 4 years బ్యాక్ మా బామర్ది మా భార్యని గీరాడు, అతను మారడు, అతను చేంజ్ కాడు అని చెప్పేసి అంటే ఒకటే చెప్పానండి, నమ్మకం ఉంటే నాతో ఉండు, లేదంటే వెళ్ళిపోమన్నాను.
ఎందుకంటే నా బిడ్డ నెట్వర్క్ మార్కెటింగ్, నా బిడ్డ నా జన్మ అంతా నెట్వర్క్ మార్కెటింగే. నేను కనుక స్టాప్ చేశాను అంటే రాబోయే తరాలు నా సర్కిల్ ఒక పిచ్చాడు 20 సంవత్సరాలు పనిచేసి మానేశాడు, అది వేరే వ్యాపారానికి పోయాడు, మళ్ళీ నువ్వు మొదలు పెట్టావు అంటారని చెప్పేసి నా ఇండస్ట్రీకి ఎక్కడ బ్యాడ్ రాకూడదు అని చెప్పేసి వర్క్ చేశాను సార్. తపన సాధించాను. ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం అని చెప్పేసి ఒక్క అవకాశం. మనం అందరం వచ్చింది దేనికోసం వచ్చామండి? దేనికోసం వచ్చాము? నా లైఫ్లో పెద్ద మీటింగ్ చాలా పెట్టాను సార్, కొన్ని వందల వేలు పెట్టాను. ఇంత కాస్ట్లీ మీటింగ్ ఎప్పుడు పెట్టలేదు సార్, పెట్టలేము. ఎందుకని? డబ్బు లేదు. అవునా కదండి? పౌడర్ పేస్ట్లు ఏమొస్తుంది సార్? ఈరోజు మీటింగ్ ఖర్చు 5 లక్షలు అవుతుంది. పౌడర్ పేస్ట్లు ఎప్పుడు రావాలి 5 లక్షలు? అందుకని ఏం చేస్తాము, స్నాక్స్ టీ పెడతాము, చిన్న సెంటర్ లైబ్రరీలో పెట్టుకుంటా ఉంటాం. మా వైజాగ్లో సెంటర్లో ఉంది, ఒక 1500-2000 రూపాయల లైబ్రరీలో చిన్న మీటింగ్ పెట్టుకుంటాం. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనం ఫ్లైట్ జర్నీ, ఇంతకుముందు కారు ట్రైన్ అయిపోయింది అంటే టైం పడుతుంది. ఇక్కడి నుంచి ఢిల్లీ పోవాలంటే కారు లేదా ట్రైన్ లేదా ఫ్లైట్. ట్రైన్ బస్సు ఏమవుతుంది, కారు ఏమవుతుంది 24 గంటలు 30 గంటలు పడుతుంది. ఫ్లైట్ 2 అవర్స్. ఇప్పుడు మన టైం వచ్చింది క్రిప్టో కరెన్సీ. ఈ రోజు మనం ఫ్లైట్ జర్నీ. ఎందుకంటే ఇంతకుముందు మన డెస్టినేషన్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. క్రిప్టోలో అవసరం లేదండి, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 ఇయర్. స్వర్గం ఎక్కడుందండి? స్వర్గం ఎక్కడుంది? స్వర్గం నరకం ఎవరన్నా చూసారా? చూసాం సినిమాల్లో. అవునా కదండి? స్వర్గం నరకం ఎక్కడ చూసారండి? ఎవరు చూడాల? సినిమాల్లో. భూమి మీద సుఖంగా బతకండి, బ్రహ్మాండంగా బతకండి అని అద్భుతమైన లైఫ్ మనిషి భగవంతుడు మనకిస్తే చచ్చిపోయినా స్వర్గం ఎక్కడ ఉందండి? ఇక్కడ డబ్బు ఉంటే ఏది కోరుకుంటే అది తినాలి, ఉండాలి, హోటల్లో ఉండాలి. మనం దుబాయ్ పోయిచ్చాం, మన సింగపూర్ పోబోతున్నాం, మలేషియా పోబోతున్నాం, నెక్స్ట్ కంపెనీ ట్రిప్ మీద, నెక్స్ట్ యూకే, నెక్స్ట్ అమెరికా. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంపెనీ వాళ్ళు తిప్పబోతున్నారండి. సో అట్లాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్లో ఉన్నాం. కాబట్టి ఒక అద్భుతమైన డబ్బు సంపాదించిన అవకాశం మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ డబ్బు ఎంతమందికి కావాలండి? మిగతా వెళ్ళేసేసుకోండి సార్, సీరియస్. డబ్బు కావాల్సిన చేయతండి, లేదంటే బయటికి వెళ్ళిపోండి, నాకు అవసరం లేదు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? భోజనం కోసం వచ్చారా? ఒక్క పూట భోజనం కోసమా? డబ్బు టు ఎర్న్ మనీ, డబ్బు సంపాదించుకోవడం కోసం 10 మంది మిత్రులు విజయవాడ నుంచి వచ్చారు, కొంతమంది ఒరిస్సా నుంచి వచ్చారు, రాయపూర్ నుంచి వచ్చారు, కొంతమంది బెంగళూరు నుంచి వచ్చారు, కొంతమంది సార్ నరసింహరావు సార్ వచ్చారు, మరి 6 వచ్చారు హిందీ ఢిల్లీ, సార్ దుబాయ్ నుంచి. మరి ఎందుకు వచ్చారు? మనకి హెల్ప్ చేద్దామని. ఎందుకంటే కొంతకాలం పోయినాక ఈ కంపెనీ అభిరామ్ కంపెనీ అంటారేమో అని, కొంతకాలం పోయినాక ఈయన కంపెనీ పెట్టాడు అంటారని, సార్ మీకు పుణ్యం ఉండదు, ఒక్కసారి మా వాళ్ళకి మీరు కనపడండి సార్ అని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాను సార్. అదేవిధంగా ఒక అద్భుతం ఏంటంటే ఈరోజు మనకి ఇది గ్లోబల్ బ్లాక్ చైన్ అకాడమీ. ఏ కంపెనీ వాళ్ళకి ఉండదు సార్. ఎంతసేపటికి జాయిన్ డబ్బులు 100 కోట్లు రాగానే దుకాణం బంద్. అవునా కదా? ఇక్కడ అలా కాదండి. ఇక్కడ ఒక ట్రిప్ ఇచ్చారు, దుబాయ్ పోయాం మొన్న ఒక 10 days బ్యాక్. ఎంటర్టైన్మెంట్ ఏముండదండి, ఓన్లీ ట్రైనింగ్, టెక్నాలజీ, క్రిప్టో ఎక్స్పో. అంతేగాని ఏదో బ్యాంక్ పోదాం మసాలాలు ఉండవు మన దగ్గర, మన కంపెనీలో. ఇది ఓన్లీ టెక్నాలజీ. అట్లాగే ప్రపంచంలో ఏ కంపెనీ వాళ్ళు పెట్టినటువంటిది మనది గ్లోబల్ బ్లాక్ చైన్ అకాడమీ మన కంపెనీ స్టార్ట్ చేశారండి. అది కూడా మన అదృష్టం ఏంటంటే ఎక్కడా స్టార్ట్ చేయాల, మన కంపెనీ వాళ్ళు వైజాగ్ లో ఈ రోజు లాంచ్ చేయబోతున్నారండి. కంపెనీ ఉన్నంతకాలం సార్ వాళ్ళకి గుర్తుండదు. వైజాగ్ లో ఈ రోజు స్టార్ట్ కాబోతుంది. అంటే మనకి ఎడ్యుకేషన్ కావాలి. నెట్వర్క్ అంటే అమ్మటం కొనటం కాదు, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అసలు ఎందుకు మనం ఈ వ్యాపారం చేయబోతున్నాం, దీంట్లో ఎంత డబ్బు ఉంది. చిన్న ఎగ్జాంపుల్ సార్, ఒక కెప్టెన్ కావాలి, టీం కెప్టెన్ కావాలి, లేదా షటిల్ ఆడుతున్నాం. ఎలాంటి మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటాం? ఏమండి, నేనున్నాను ఒక టీం కెప్టెన్, నరసింహరావు సార్ ఇంకో టీం కెప్టెన్. నేను చేశాను ప్రేమతోటి మా బావగారిని, మా ఫ్రెండ్ని ఒక 5 సెలెక్ట్ చేసుకున్నా. నరసింహరావు సార్ ఏం చేశాడు, మంచి ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరు గెలుస్తారు? ప్రాబ్లం ఎవరిది? తప్పు నాదా? ఎవరిది? కెప్టెన్ తప్పు. మీ కింద టీం లేకపోతే మీరు ఎట్లా సక్సెస్ అవుతారు? మీరు పోయి మనం చేసే పొరపాటు ఏంది, మీ మేనమామ, మీ బాబాయి, మీ ఫ్రెండ్, మీ ఇంటి పక్కన చేర్చుకుంటారు. వాళ్ళు నువ్వు చెప్పావు కదా, నీ మాట కాదని నాకు జాయిన్ అవుతున్నారు. డబ్బులు వస్తాయండి, టీం వస్తుందా? మనం సక్సెస్ కావాలి అంటే టీం రూల్స్ తెలుసుకోవాలి.
టీమ్ లీడర్ బాగుండాలి, ప్లేయర్స్ మంచి వాడిని, సెలక్షన్ ఆఫ్ ది ప్లేయర్ చాలా ఇంపార్టెంట్. అవునా కదా? ప్రతి ఒక్కళ్ళు ఈరోజు కొట్టేసుకోండి సార్, స్వాతంత్రం వచ్చింది, ఆర్థిక స్వాతంత్రం కావాలి మనకి. అవునా కదా? ఎంత డబ్బు కావాలండి? ఎంత డబ్బు కావాలి? వెరీ గుడ్. ఎవరో ఇద్దరు చేతులు ఎత్తారు, మిగతా సార్లు ఎందుకున్నారు? మనం నాశనం కావడానికి మన మొహం ఆటమే తలగానే చెప్పి. ఎందుకు నాశనం అవుతున్నామా మనం అంటే మన మొహం ఆటమే. మనకేం కావాలో మనకు తెలియదు. అది కాదు సార్, ఏమి తినాలో తెలియదు, ఏం కావాలో తెలియదు, ఎంత సంపాదించాలో తెలియదు. ఎక్కడ డబ్బు సంపాదిస్తాం చెప్పండి? సంపాదిస్తామండి. కలగా సార్, అబ్దుల్ కలాం గారు చెప్పారు, కళ్ళగనండి, ఒక 100 కోట్లు కావాలి, కళ్ళగనండి. ఏమైనా పెట్టుబడి పెట్టాలా? నాకేమైనా డబ్బులు ఇవ్వాలా? 100 కోట్లు కావాలండి. కానీ ఇక్కడ ఉంది సార్, ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి 3 సంవత్సరాలు రాసి పెట్టుకోండి, కాగితం మీద రాసుకోండి, డేట్ వేసుకోండి, నా నంబర్ ఇస్తాను, నా నంబర్ రాసుకోండి. పని చేయాలి. ఇవాళ జాయిన్ అయిపోయి 3 సంవత్సరాలు పోయి నాకు ఏమయ్యా 100 కోట్లు అంటే ఏడుస్తాను? మీరు పని చేసి మీకు కావాల్సిన ట్రైనింగ్స్, మీటింగ్స్, మోటివేషన్స్. తెలుగు జూమ్ మీటింగ్ ఎక్కడ పెట్టాల? ఇండియాలో ఇంతవరకు శనివారం, ఆదివారం హిందీ జూమ్ మీటింగ్స్ అండి. నేను రోజు చెప్తా, నాకు పని పాట ఏమీ లేదు, ఖాళీగా ఉంటా, 24 hours నెట్వర్కే. మీరు ఎప్పుడు 25 మంది కూర్చోబెట్టినా జూమ్ లింక్ పంపిస్తా, పెట్టుకోండి నేను చెప్తా. నెక్స్ట్ ఈ ట్రిప్ అయిపోయినాక నెక్స్ట్ మండే నుంచి వారానికి 2 రోజులు టెక్నికల్ ట్రైనింగ్ పెడతాను, క్వశ్చన్ ఆన్సర్స్ కూడా పెడతాను. ఎవ్రీడే సాయంత్రం 7 to 8 తెలుగు మీటింగ్ నెక్స్ట్ మండే నుంచి. అంటే నాకు ఆల్టర్నేటివ్ నెట్ దొరకలా. నేను టూర్ల మీద ఉన్నప్పుడు కష్టం నెట్ అని చెప్పేసి పెడతాను. లేదంటే ఎవ్రీడే వారానికి 5 రోజులు తెలుగు మీటింగు, శనివారం, ఆదివారం హిందీ మీటింగ్ పెట్టుకుంటాం. కాబట్టి కావాల్సింది ఏముంది? ఎవరిని ఇన్వైట్ చేయండి, కూర్చోబెట్టండి, వినమనండి, క్వశ్చన్ ఆన్సర్స్ పిలవండి, వాళ్ళ డౌట్లు మొత్తం క్లారిఫై చేస్తాను. నమ్మితే ఓకే, నమ్మకపోతే వాడి కర్మ, మన చేసేది ఎవరు? చెప్పడం వరకే మన ధర్మం. అవునా కదండి? మీ ముందు ఫుడ్ పెడితే నా ధర్మం. మీరందరూ వచ్చారు, మీకు ఎక్సలెంట్ ఫుడ్ నేను పెట్టాలి. నోట్లో పెట్టాను కదా, మీ ముందు పెట్టాను. దాన్ని తింటారా వదిలేస్తారా, మీ కర్మ మా కర్మ, అంతే కదా? అవునా కదండి? అట్లాగే అద్భుతమైన ప్లాట్ఫామ్ వచ్చింది. ఒకరోజు ఇంటికి పోయినాక ప్రతిరోజు ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు ఆలోచించండి. మన ప్రీవియస్ హిస్టరీ మొత్తం, ఇంతకుముందు ఎందుకు డబ్బు సంపాదించలేకపోయాము, వచ్చిన ప్రాబ్లం ఏంది, ఎప్పుడు కూడా దాన్ని దట్ ఇస్ కాల్డ్ పోస్ట్ మార్టం అంటారు. ప్రతిసారి కూడా ఒక 5 నిమిషాలు ఆలోచించుకోవాలి. ఎందుకు మిగతా వాళ్ళంతా డబ్బు సంపాదిస్తున్నారు? లేదంటే ఒకరోజు మీరు సరదాగా మీ ఒక 5,000 రూపాయలు, 10,000 రూపాయలు జేబులు వేసుకొని ఒకరోజు సాయంత్రం 7 గంటలకి ఈ హోటల్లో భోజనానికి రండి. ఈ హోటల్లో భోజనం రండి. వాళ్ళు తింటా ఉంటారు, భార్య పిల్లలు. మీరేం చేస్తారంటే మొత్తం గమనించండి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత పోస్ట్లో ఉన్నారు, ఎందుకు వాళ్ళు డబ్బు సంపాదించారు, ఎందుకు మనం డబ్బు సంపాదించలేదు. ఎంత మనిషికి ఏం కావాలంటే ఎప్పుడూ కూడా ఆలోచించాలి. మనం ఏం చేస్తామంటే, ఒక కంపెనీ వచ్చింది అనుకోండి, 20 కట్టమంటే పరిగెత్తుకుంటే 20 కడతాం, బంగారం తాకట్టు పెట్టైనా. పండగకి భార్యకి ఒక 5,000 సేరియమంటే బతినాడి గడ్డం పట్టుకొని 2,000 ఇస్తాం. రేపొద్దున కంపెనీ పోయింది. అవునా కాదండి? ఇట్స్ ద రియల్. నేను అనుభవించాను సార్, అనుభవించి చెప్తున్నాను. అందుకని ఈ భూమి మీద డబ్బు సంపాదించటానికి అర్హత లేని వ్యక్తిని భగవంతుడు సృష్టించలేదండి. అవునా కదా? అర్థం కాల? ఏం పంపుకున్నారు? ఈ భూమి మీద డబ్బు సంపాదించటానికి అర్హత లేని వ్యక్తిని భగవంతుడు సృష్టించలేదండి. దేవుడు ఎవరికి వరాలు ఇవ్వడండి, శాపాలు ఇవ్వడండి, ఓన్లీ అవకాశం ఇస్తాడు. అవునా కదా? ఈ అవకాశం మీకు వరం అవుతుందా, శాపం అవుతుందా అని మీరు గమనించి ఒక రైట్ డిసిషన్ తీసుకుంటే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం. అవునా కదండి? కాబట్టి ఆల్రెడీ పోగొట్టుకున్న వాళ్ళంతా నో ప్రాబ్లం, పోయింది. ఎప్పుడు కూడా గతం రాదండి, ఫ్యూచర్ ఉంది. పోగొట్టుకున్న వాళ్ళంతా బలహీనులు కాదండి, తిరిగి సంపాదించలేని వారు మాత్రమే బలహీనులు. తిరిగి సంపాదించలేని వారు. మిస్టర్ శ్రీనివాసరావు, అందరూ కూర్చోవాలి. ఇష్టమైతే బయటికి మమ్మను. నో డ్రైన్ స్పేస్, అయిపోయిన టైం, కూర్చోవాలి. కొన్ని వేల రూపాయలు ఇస్తే మీకు మీటింగ్ దొరకదా చెప్పవు. అందరూ కూర్చోవాలి, ఎవరు నుంచోకూడదు, అందరూ కూర్చోవాలి. ప్రశాంతంగా శ్రీనివాసరావు చేసి తెప్పించు, ఒక 20 చేసి తెప్పించి అందరూ కూర్చోండి ప్రశాంతంగా. అవునా కదండి? సో మనిషికి ఏం కావాలంటే ఫస్ట్ మనిషికి ఏం కావాలంటే, బతకాలంటే ఏం కావాలి? గాలి డబ్బు కాదు, గాలి కావాలి. అది చెప్తా. ఫస్ట్ గాలి కావాలి, నెక్స్ట్ నీరు కావాలి, ఇక మిగతా అన్ని డబ్బే. దేవుడి దయ వల్ల
కరోనా వచ్చేసి గాలి కొనుక్కున్నాం, అవునా కదా? ఆక్సిజన్ ధర వచ్చామండి సిలిండర్లు. నెక్స్ట్ నీళ్లు కొనుక్కున్నాం. మీరు నమ్మరండి, 25 years బ్యాక్ ఇండియా టుడే ఆర్టికల్ వేశాడు పైన, ఫ్యూచర్లో కొన్ని లక్షల కోట్లు అవుతుంది వాటర్ వ్యాపారం అంటే. నేను నవ్వుకున్నానండి. ఇండియా బ్రహ్మాండం దేశం, ఎవరింటికి పైన ఒక చెంబుతో నిండిస్తారు తాగడానికి, వాటర్ బాటిల్ ఎవరు కొనుక్కుంటారు? 30 సంవత్సరాల తర్వాత ఈ రోజు వాటర్ ఏమైందండి? లక్షల కోట్లు కాదు, కోట్ల కోట్ల వ్యాపారం అయిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో బాటిల్, ఇంట్లో మెంటల్ వాటర్, అవునా కదా? ఎవరైనా సరే ఫ్యూచర్ని ఊహించిన వాడు సక్సెస్ అవుతారండి. ఫ్యూచర్ని ఊహించిన వాడు సక్సెస్ అవుతారు. లాస్ట్గా ఒక కథ చెప్తాను సార్, వదిలేసి సార్ పిలుస్తాను. లాస్ట్ ఒక కథ. కూర్చోవాలండి, కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి. దేవుణ్ణి వరం కోరుకునేటప్పుడు క్లారిటీగా కోరుకోవాలండి. దేవుణ్ణి వరం కోరుకునేటప్పుడు క్లారిటీగా కోరుకోవాలి. నాయనా నాకు ఇది కావాలి అని. అర్థం కాకుండా కోరుకుంటే ఏమంటాడంటే దేవుడు అంటే మిస్అండర్స్టాండింగ్. మన మైండ్లో ఒకటి ఉంటుంది, దేవుడు మనకి ఇంకో వరం ఇస్తాడు. ఓ చిన్న కథ చెప్తాను. నెక్స్ట్ ఒక కుర్రవాడికి డిగ్రీ అయిపోయింది. రోజు గుడికి వెళ్ళి దేవుడికి పూజ చేస్తున్నాడు. కోరుకుంటున్నాడు రోజు, నాయనా రోజు వస్తాను పూజ చేస్తున్నాను, ఒక్కోసారి వరం ఇవ్వచ్చు కదా అన్నాడు. సరే దేవుడు కోరుకో అన్నాడు. ఒకరోజు వీడు బాగా పడలేక ఏం కోరుకున్నాడంటే, పెద్ద కారు, ఎప్పుడు డబ్బులు ఉండాలి, చుట్టూ హ్యాపీగా అమ్మాయి ఉండాలి, లేడీస్ ఉండాలి. బాగుందండి కోరిక. ఎప్పుడు డబ్బులు ఉండాలి, పెద్ద వెహికల్ కావాలి, చుట్టూ లేడీస్ కావాలి. దేవుడు తదాస్తు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పొద్దున్నే పోస్ట్లో లెటర్ వచ్చింది. పోస్ట్ ఆఫీస్లో ఏమని వచ్చింది? ఎవరు సెలెక్ట్ అయితే కండక్టర్. హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులో లేడీస్ బస్కి కండక్టర్. ఎప్పుడు లేడీస్ ఉంటారు, పెద్ద బండిలో ఉంటాడు, ఎప్పుడు కౌంటర్లో డబ్బులు ఉంటాయి. అంటే ఒక క్లారిటీ, లైఫ్ లో కూడా ఒక క్లారిటీ కావాలండి. నేను తర్వాత మళ్ళీ చెప్తాను, ఎందుకంటే మన ఆకలి సరిగ్గా వినరు. ఈరోజు మన కోసం మన ఫౌండేషన్, బ్లాకరా ఫౌండేషన్ అండి, మన బిజినెస్ ఆపర్చునిటీ, మన వెబ్సైట్ డిఫై. దీనికి కొంతమంది డెవలపర్స్ ఉంటే దానిలో ఒక డెవలపర్ ఈ రోజు మనం మధ్య రావడం జరిగిందండి. యాక్చువల్గా నిజంగా మన పూర్వజన్మ సుకృతం అండి. ఈ కంపెనీ యూరోప్ లో స్టార్ట్ కావాల్సింది, అక్కడ ఒమైక్రాన్ వల్ల ఇండియాలో స్టార్ట్ అయిపోయింది. మేము చేరినప్పుడు అక్టోబర్లో కాయిన్ కాస్ట్ $1 ఉంది, ఈ రోజు $35 ఉందండి. ఇప్పుడు కనుక ఇండియాలో స్టార్ట్ అయితే ఇండియాలో టీం వచ్చేది కాదండి, మనం జాయిన్ అయ్యేవాళ్ళం కాదు, రేట్ ఎక్కువ కాబట్టి. అవును కదండి? అందుకని ఈ రోజు అసలు ఈ కంపెనీ, ఈ టెక్నాలజీ, అసలు కంపెనీ గురించి మాట్లాడు సార్, ఓన్లీ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో చక్కగా 1.5 hour 2 hours చెప్తారండి. దానిలో నరసింహ గారు హిందీ మాట్లాడతారు, కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ వాడమని చెప్తాను. మీకు నరసింహ గారు ఏం చేస్తారంటే ట్రాన్స్లేషన్ లో సార్ ఒక 10 నిమిషాలు మాట్లాడితే అందులో అర్థం కాకపోతే ఒక 2-3 నిమిషాలు ఇంపార్టెంట్ విషయాలు మొత్తం మీకు చెప్తారు. కాబట్టి ముందుగా మనం అందరమే సార్ ఇన్వైట్ చేద్దామండి. మన కోసం ఎంతో కష్టపడి, ఆయన బయటికి దుబాయ్ పోవాల్సింది కూడా మన కోసం ఎంతో కష్టపడి, మన మాట కాదని లేక వైజాగ్లో మీటింగ్ పెట్టాలినప్పుడు వైజాగ్ పిలిపించానండి. ఫస్ట్ సాటిస్ఫైర్. ఎలా సాటిస్ఫైర్ అంటే ఈ హోటల్ బీచ్ చూసి చాలా ఎంజాయ్ చేశారు. హోటల్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అదేవిధంగా క్రౌడ్ కూడా బాగా వచ్చారు. సో ఒక్కసారి మనందరం స్టాండింగ్ తోటి ఒక్క నిమిషం అండి, ఈ లోపల ఒక 2 minutes మన నరసింహ సార్ మాట్లాడతారండి. నెక్స్ట్ సార్ వస్తారు. ఒక 2 minutes నరసింహ సార్ కూడా మీకు మంచి వాల్యుబుల్ మెసేజ్ ఇస్తారు. ఐ ఇన్వైట్ మిస్టర్ నరసింహ సార్ గారు. నాకున్న బిడ్డల్లో ఒక బిడ్డ అండి నరసింహ గారు. ఎందుకంటే నెల్లూరు పోయినప్పుడు సారు చేత్తో ఓన్గా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ వండి నోట్లో పెట్టేవాళ్ళు అండి 20 సంవత్సరాల క్రితం. అంత ప్రేమ. ఓకే, థ్యాంక్ యూ సార్. వందే మాతరం. Excellent. Good motivation. Very good. Excellent. Jabardast. Ek number.
వందే మాతరం ఫ్రెండ్స్. వందే మాతరం. వినపడలేదు బాస్. వందే మాతరం. వందే మాతరం. అస్సలు వినపడలా. నా గొంతు వినపడుతుందా? వందే మాతరం. వందే మాతరం. వినపడలా. వందే మాతరం. వందే మాతరం. యా ఫ్రెండ్స్, విశాఖపట్నం క్షేత్రపాలకుడు, శక్తికి మరో రూపం సింహాద్రి అప్పన్న స్వామికి శిరసా నమస్సులు సమర్పించుకుంటూ మీరందరూ ఒక్కసారి గట్టిగా జై కొడితే ముందుకు వెళ్దాం. మనకు ఆశీర్వాదాన్ని, భవిష్యత్తును ఇచ్చే అనండి శ్రీ వీర వెంకట లక్ష్మి సత్యనారాయణ స్వామికి. వినపడలేదయ్యా? సత్యనారాయణ స్వామికి. వెరీ గుడ్. మరి మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక మన అభిరామ్ సార్ చెప్పినట్టు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈరోజు 2008వ సంవత్సరం నుంచి గత 13 సంవత్సరాలుగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ఒక హ్యాకింగ్ అనే పదమే లేకుండా ముందుకు సాగుతున్నటువంటి అద్భుతమైన టెక్నాలజీ. దీని గురించి ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ 2 minutes and then the time will come where one of the world's best person is going to come and tell you about the entire things on this blockchain technology and what's happening here from India. And my dear friends, आप सभी लोगों का तहे दिल से हम स्वागत करते हैं सर. इतना बढ़िया बात है कि आप सभी लोग यहाँ पर पधारे और हमारे विशाखापट्टनम को आपने पावन किया. बस उसी का इजहार करना बहुत मुश्किल है सर. बहुत बहुत धन्यवाद कि आप यहाँ पर आ गए हैं. My dear friends, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, పివి నరసింహారావు గారు, ఇలా ఏ భాష మాట్లాడాలన్నా తెలుగు వారి సొంతం. తెలుగువారు అనుకుంటే, తలుచుకుంటే సాధించలేనిదంటూ లేదు. అర్జునుడిలాగా ఉండేటువంటి రాంబాణం లాంటి వారు మీరందరూ. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరందరూ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఒక 3 విశేషాలు ఉంటాయి. కేవలం 2 నిమిషాల్లో వాటిని నేను మీకు చెప్తాను. తర్వాత మహోత్కృష్టమైన మనుషుల్ని ఇక్కడికి ఆహ్వానిస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, 50 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలుతోంది. కానీ మెయిన్ ఫ్రేమ్స్ లో సాగే టెక్నాలజీతో పాటు అన్ని సాఫ్ట్వేర్ టెక్నాలజీలు హ్యాకబుల్. ఇంకేంటి అంటే అక్కడ స్థిరత్వం లేదు, సేఫ్టీ లేదు. ఒక కంపెనీలో ఒక సర్వర్ ఉంటే అక్కడి నుంచి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇంటర్నెట్లో పంపిస్తే తెలివైన టెక్నాలజీ తెలిసిన పర్సన్ ఇంటర్నెట్ ద్వారా మీ సర్వర్లోకి వెళ్ళి దాన్ని హ్యాక్ చేయవచ్చు. ఒక దగ్గర ఉండేదాన్ని సెంట్రలైజ్డ్ అంటారు. ఇది గుర్తు పెట్టుకోండి. మీరు ఇక్కడికి వచ్చింది టెక్నాలజీ తెలుసుకోవడానికి. ఇంతే. దట్స్ ఆల్. దట్ ఈస్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ. आई बात समझ में? बस इतना ही है सॉफ्टवेयर टेक्नोलॉजी का बात. नाउ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఒక సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేయబడి ఎవడైనా హ్యాక్ చేయగలిగేటువంటి టెక్నాలజీ. పెంటగాన్ ని కూడా హ్యాక్ చేయొచ్చు. దట్స్ ఆల్. సెకండ్, మన బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎలాంటిదంటే, ఇది జాగ్రత్తగా వినండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంటర్నెట్ మీదే మెయిన్ చైన్ అని ఒక పట్టాలు వేస్తారు. భూమి మీద రైలు పట్టాలు వేస్తే రైలు పట్టాల మీద రైలు వెళుతుంది. భూమి మీద బస్సులు, కార్లు ప్రయాణం చేస్తాయి.
కానీ రైలుకి పట్టాలు కావాలి. అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడినటువంటి ఒక ప్రోగ్రామ్ పరిగెత్తాలంటే ఒక మెయిన్ చైన్ ఇంటర్నెట్ మీద ఉండాలి. దాని మీద ఒక ప్రోగ్రామ్ను పంపించిన తర్వాత, ఇది జాగ్రత్తగా వినండి, ప్రపంచమంతా కనెక్టివిటీలో ఉండే ఏ డివైస్ అయినా, ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక ప్రోగ్రామ్ ని బ్లాక్ చైన్ టెక్నాలజీ విధానంలో తయారు చేసి ఇంటర్నెట్ లోకి ఆ ప్రోగ్రామ్ ని పెడితే, ఆ ప్రోగ్రామ్ ని ఇంకెవరైనా ఓపెన్ చేసి చూస్తే ఇతని డివైసు, అతని డివైసు, ఇంకా అలాంటి కోటాను కోట్ల డివైస్లు ఒకదానితో ఒకటి బంధింపబడతాయి. ఆ తర్వాత ఎవరైనా ఒక హ్యాకర్ ఏదైనా ఒక డివైస్ ని హ్యాక్ చేయాలి అంటే ఒకదానితో ఒకటి బంధింపబడి ఉన్నందు వలన ఏకకాలంలో అన్ని డివైస్లు ఆన్ లో ఉండి దానిని హ్యాక్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అందుకని దిస్ ఇస్ సేఫ్. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇందువలన సేఫ్. ఇంత సేఫ్. ఇదే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే, ఇక తర్వాత చాలా ఉంటది. ఇదే బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇకపోతే ఇప్పుడు నేను 1 more minute ఐ విల్ టేక్. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో మీకు చెప్తాను. డెప్త్ అంతా పెద్దవాళ్ళు చెప్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రోగ్రామ్ ని హ్యాక్ చేయడం కుదరదు, అది సేఫ్. తర్వాత ఒక ప్రోగ్రామ్ ని తయారు చేసే వ్యక్తిని బ్లాక్ చైన్ టెక్నాలజీ డెవలపర్ అంటారండి. ఓకే, అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు, ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ డెవలపర్ అంటారు. అయితే ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రోగ్రామ్ ని, ఉదాహరణకి ఇది ప్రోగ్రామ్ అనుకోండి, దీన్ని తయారు చేశాం. జాగ్రత్తగా వినండి. ఒక డెవలపరు తన ప్రోగ్రామ్ ఇందులో రాశాడు. ఇది ఒక ప్రోగ్రామ్ తయారు చేసి ఇంటర్నెట్ లో పెట్టేదాకా అతని చేతిలో ఉంటుంది. ఒకసారి పెట్టాడు అంటే ఆ పెట్టిన వాడి చేతిలో కూడా ఉండదు. వాడు కూడా దాన్ని మార్చలేడు. ఇక్కడ ఒక మాట చెప్తాను, వాడు మార్చలేడు అనేది పెద్ద గొప్ప విషయం కాదు. ఆ పెట్టిన ప్రోగ్రామ్ డీసెంట్రలైజ్ అయిపోతుంది. డీసెంట్రలైజ్ అంటే ఏంటి? ప్రపంచంలో ఉండేటువంటి సామాన్య ప్రజలందరూ కూడాను ఆ ప్రోగ్రామ్ ని ఒకే విధంగా ఆపరేట్ చేయగలరు. అది వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. అందరూ సమంగా వాడాల్సిందే. ఇది డీసెంట్రలైజ్ అంటే. మరి ఒక టెక్నాలజీ డెవలపర్ తయారు చేసిన ప్రోగ్రామ్ ఇంటర్నెట్ ద్వారా మీ చేతిలోకి వస్తే, ఆ తయారు చేసిన డెవలపర్ కూడా దాన్ని ఏమి చెయ్యలేకపోతే, जनसामान्य చేతిలో, जनता जनार्दन है बोल के जो बात हम बोलते हैं, यहां पर सही मायने में जनता को ही जनार्दन बना दिया ब्लॉकचेन टेक्नोलॉजी ने. మీ చేతిలో ఉంటుంది ప్రోగ్రామ్. एंड कोई व्यक्ति या कोई संस्था या कोई गवर्नमेंट, कोई भी उसे कुछ नहीं कर सकता. ఎవరు దాన్ని మార్చడానికి వీలు కాదు. అందుకే ప్రపంచ దేశాల ప్రజలు మేము క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేస్తాము. ఎక్కడ బ్యాన్ చేస్తారు? అది అందరి చేతుల్లో ఉండేది. ఎవరు బ్యాన్ చేస్తారు? వ్యక్తి, లేకపోతే ఒక సంస్థన? గవర్నమెంట్ అంటే ఏంటి? ఒక తెలివైన మనుషుల సమూహం. అక్కడ వాళ్ళు డెవలపర్స్ పెట్టుకోవాల్సిందే ఆపరేట్ చేయాలంటే. కానీ డెవలపర్సే దాన్ని ఏం చేయలేరు, అలాంటి టెక్నాలజీ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇస్ ద మోస్ట్ సేఫెస్ట్ టెక్నాలజీ. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, finally I would sum up my speech and invite the great persons over here. I am bubbling out with lot of happiness that I am going to listen to you, sir. My dear friends, finally I would like to tell you something. In the world there are so many philosophers.
Helen Keller is one. Helen Keller, what she told is, the greatest things under the sun can never be touched. They can be just felt. ప్రపంచంలో గొప్ప విషయాలు ఎప్పుడు కూడాను వస్తు రూపంలో ఉండవు. గొప్ప విషయాలు వాటిని అనుభవించాల్సిందే తప్ప తాకలేము. ఉదాహరణకి ప్రేమ, దేవుడు, వాత్సల్యము, దానము ఇలాంటివి. అలాగే క్రిప్టో కరెన్సీ కూడా ఇట్ ఈస్ అ వర్చువల్ కరెన్సీ. మీరు దాన్ని తాకలేరు, ఏమి చేయలేరు, కానీ దానికి వాల్యూ ఉంటుంది. ఇప్పటి ఆధునిక కాలపు కరెన్సీ, దాని గురించి తెలుసుకోవడం మీ ధర్మం. ఈ భూమి మీద అందరి చేతుల్లోకి వెళ్ళే కరెన్సీ. సవ్యంగా తెలుసుకోండి. బాగా తెలుసుకున్న తర్వాత ఒకరిని నమ్మి కాదు, మిమ్మల్ని మీరు ఉత్కృష్టులను చేసుకొని అప్పుడు ముందుకు వెళ్ళండి. ఇకపోతే ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒకవేళ తెలుగు ట్రాన్స్లేషన్ అవసరమైతే నేను చెప్తాను, లేదంటే వాళ్ళు ఇంగ్లీష్ హిందీలో మాట్లాడుతుంటారు. అవసరమైంది అనుకుంటే మీరు చెప్పండి, నేను తెలుగులో తర్జుమా చేసి మీకు చెప్తాను. మరి మీతో ఇంత దనుక మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ సింహాద్రి అప్పన్న స్వామి స్వరూపాలుగా మిమ్మల్ని అందరినీ భావిస్తూ శిరసా నమస్సులు చెబుతూ, आज मैं ऐसे बहुत बड़े इंसान को यहां पर बुलाने जा रहा हूं जो आपको दुनिया का सबसे बढ़िया बात बताने वाले हैं और दिखने में भी बहुत बढ़िया हैं. He is like a hero. I invite with a great round of applause Shri Nitin ji. Welcome sir. Isak Bhagwan. Isak. Okay. Isak Bhagwan. Right. Yes. Okay. I invite Mr. Isak Bhagwan ji, the great leader. Namaste, Vande Mataram. Namaste. So are you ready and excited? Yes. Very nice, very nice. हिंदी और इंग्लिश, which language? हिंदी समझ में आएगा? बॉलीवुड है ना? बॉलीवुड शाहरुख खान, अमिताभ बच्चन. ओके, हिंदी चलेगा. वेरी नाइस, वेरी नाइस. तो दोस्तों, आज आप यहाँ पे कुछ ना कुछ सीखने के लिए आए हैं. मैं थोड़ा धीरे धीरे बात करूंगा ताकि समझने के लिए आसान हो. आप यहाँ समझने के लिए आए हैं. मेरा नाम इसाक बागवान, मैं प्रॉपर महाराष्ट्र कोल्हापुर से हूँ और आज आपको यहाँ पे ग्लोबल ब्लॉकचेन एकेडमी के थ्रू जो एक डिजिटल टेक्नोलॉजी, जो आने वाला एक भविष्य है, उसके बारे में कुछ मेरा जो अनुभव है वो आपके साथ में शेयर करने वाला हूँ. सो उसके लिए यू हैव टू बी अलर्ट. आप जगे होने चाहिए. अगर आप अलर्ट है तो दिमाग में जाएगा, वरना दिमाग में नहीं जाएगा, वरना सिर्फ गर्दी देख के चले जाएंगे. आई वॉन्ट टू एड वैल्यू इन योर लाइफ. हम आपके जीवन में कुछ ना कुछ वैल्यू ऐड करना चाहते हैं, जिससे आपको इस प्रोजेक्ट के बारे में, एकेडमी के बारे में अंडरस्टैंडिंग हो. अंडरस्टैंडिंग होना बहुत इंपॉर्टेंट है. समझना, समझ में आना चाहिए, समझ में आना चाहिए. क्योंकि अगर समझ में आएगा तो आप कुछ ना कुछ इम्प्लीमेंटेशन यानी एक्शन, कृति कर पाएंगे. आज ये टेक्नोलॉजी के बारे में बताता हूँ. दुनिया का 3 ट्रिलियन डॉलर का इंडस्ट्री है. 3 ट्रिलियन डॉलर का इंडस्ट्री. नेक्स्ट टू इंटरनेट. इंटरनेट के आगे की चीज हम सीख रहे हैं, समझ रहे हैं. थोड़ा सा समझिए. इंटरनेट के आगे की टेक्नोलॉजी है जिसको डिजिटल टेक्नोलॉजी, क्रिप्टो करेंसी कहा जाता है. उसके बारे में आपको बता रहे हैं. ये एक रिवॉल्यूशन है. इट्स अ रिवॉल्यूशन गोइंग टू ट्रांसफॉर्म द वर्ल्ड. पूरा वर्ल्ड एक रिवॉल्यूशन के साथ में कनेक्ट हो रहा है, जिसको कहा जा रहा है ग्लोबल ब्लॉकचेन एकेडमी. यहाँ पे आपको एजुकेशन दिया जा रहा है. जैसे डॉक्टर एपीजे अब्दुल कलाम जी हमेशा कहते थे, एजुकेशन एंड नॉलेज इज द मोस्ट पावरफुल वेपन इन दिस वर्ल्ड. मोस्ट पावरफुल. एंड ग्लोबल ब्लॉकचेन एकेडमी इज गोइंग टू टीच यू. आपको यहाँ पे सिखाने के लिए आए हैं, समझाने के लिए आए हैं, ताकि आप क्या है ब्लॉकचेन टेक्नोलॉजी वो समझ सके. ठीक है. लेकिन उसके लिए आपको एक विद्यार्थी का एटीट्यूड चाहिए. जैसे स्वामी विवेकानंद जी हमेशा कहते थे, मनुष्य मरने के अंतिम क्षण तक एक विद्यार्थी रहता है. क्या रहता है? विद्यार्थी रहता है, स्टूडेंट्स रहता है. सो ऑलवेज स्टूडेंट एंड लर्निंग एटीट्यूड इज वेरी इंपॉर्टेंट. मैं जानता हूं यहाँ पे उम्र से, एज से बहुत ज्यादा लोग रहते हैं, लेकिन एक बहुत बड़े किताब में मैंने पढ़ा है कि अगर आप कुछ
क्षण के लिए सीखने का एटीट्यूड डेवलप करेंगे तो बहुत कुछ सीखेंगे, समझेंगे और डिसीजन ले पाएंगे। क्योंकि आप जिंदगी में अगर डिसीजन लेना चाहते हैं, डिसीजन लेने के लिए प्रॉपर इंफॉर्मेशन चाहिए। और आज आपको इतना समझ में आ गया कि इस टेक्नोलॉजी के थ्रू एक आप फाइनेंशियल फ्रीडम की तरफ जा सकते हैं। आपका जो भी क्रिप्टो का पोर्टफोलियो है, हर किसी को लगता है पैसा कमाना अच्छा है। आर यू लाइक मनी? पैसा अच्छा लगता है हर किसी को, पैसा अच्छा लगता है, ठीक है। बहुत से लोगों को पैसे का एलर्जी भी रहता है, बोलते हैं पैसा वैसे को कुछ नहीं चाहिए, बोलते हैं पैसे का बात मत करो यार, पैसे का बात करो तो अच्छा नहीं लगता बोलते। लेकिन बाद में वही बोलते हैं पैसा खुदा नहीं और खुदा से कम भी नहीं बोलते, ठीक है ना। क्योंकि भूखे पेट क्रांति नहीं होती, बराबर ना। भूखे पेट कभी क्रांति नहीं होती, क्योंकि सब दिन भर काम किया और घर में गया तो वाइफ क्या बोलेगा, कितना कमाया, मनी मनी ध्यान हानि, बराबर है ना, मनी। तो यहाँ पे मनी का नया रूप देख रहे हैं, मनी का फॉर्मेशन, मनी का एक चेंज आप देख रहे हैं। यहाँ पे पैसे की दुनिया चेंज हुई है और वो चेंज होने का रूट क्या है? रूट ब्लॉकचेन टेक्नोलॉजी। रूट को समझना है, रूट। अगर रूट अच्छा होगा तो फ्रूट अच्छा होगा, अंडरस्टैंड हो रहा है आपको? अगर रूट अच्छा है तो फ्रूट अच्छा रहेगा। अगर आपको अच्छा नॉलेज आ गया कि क्यों आज ब्लॉक और फाउंडेशन ग्लोबल ब्लॉकचेन एकेडमी आपको ज्ञान दे रहा है, एजुकेशन दे रहा है इस टेक्नोलॉजी के बारे में, क्योंकि यहाँ पे नो डाउट एवरीवन इज हैप्पी टू अर्निंग द मनी। सो लेट्स, आर यू रेडी टू अर्न मनी एंड नॉलेज? तो अगला पार्ट आज, यू आर वेरी मच लकी, आज यहाँ पे बहुत से एक्सलेंट स्पीकर आज यहाँ पे अवेलेबल है। तो आपका बहुत बहुत वेलकम है इस ग्लोबल ब्लॉकचेन एकेडमी फैमिली में। सो मुझे बोलने के लिए 2 मिनट दिए, इसके लिए बहुत बहुत धन्यवाद। थैंक यू सो मच, गॉड ब्लेस यू ऑल। नेक्स्ट पार्ट मिक्सिंग सर, थैंक यू सो मच। రైట్ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అందరము వచ్చిన క్షణం వచ్చేసిందండి. ప్రపంచంలో ముందుకు వెళ్ళాలంటే కావాల్సింది జ్ఞానం. జ్ఞాన సముపార్జన కోసం వచ్చిన మీకందరికీ స్వాగతం. ఆ విజ్ఞానాన్ని ఇవ్వటానికి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్. మీరు ఒక విషయాన్ని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మన ముఖేష్ అంబానీ గారు భారతదేశంలో ఒకానొక ఉన్నతమైన ఆర్థిక పరంగా శిఖరాలకు చేరిన వ్యక్తి అయితే, ఆయన స్థాయిని అధిగమించినటువంటి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో బినాన్స్ సంస్థ అధినేత. ఏం లేదండి, క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఒక విషయంలో ఆయన అనతి కాలంలోనే ఈయనను మించిపోయారు. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే, అది క్రిప్టో కరెన్సీ అంటే. మరి అలాంటి కోవకు చెందిన వ్యక్తి ఈ రోజు మన మధ్యలో ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి ఈ రోజు మన మధ్యలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మొట్టమొదటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మన విశాఖపట్నంలో ఇవ్వటం మన అదృష్టంగా భావిస్తూ, I invite one of the greatest legend in the world who is going to bring name and fame to our country, Sri Firoz Multani Garu. Welcome on dais with a great round of applause. आप सभी लोग आइएगा सर, प्लीज वेलकम सर. आपका बहुत बहुत स्वागत है, बहुत बहुत धन्यवाद कि आप यहाँ पर आए हमारे विशाखापट्टनम में. बहुत వెల్కమ్ టు మిస్టర్ ఫిరోజ్ ముల్తానీ సార్. ఒక్క నిమిషం అండి. మొత్తం కూడా గుజరాత్ 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 గాంధీ గారు గుజరాత్, అట్లాగే మన సార్ కూడా గుజరాత్ అండి. దుబాయ్లో సెటిల్ అయిపోయి 15 సంవత్సరాలు ఫారెక్స్ లో ఉన్నారు, 7 సంవత్సరాలు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉన్నారు. కాబట్టి సార్ యొక్క అద్భుతమైన స్పీచ్ వినండి. అసలు సౌండే లేదండి, చప్పట్లేదు, సౌండ్ లేదు, స్టాండింగ్ అప్పాట్ లేదు. ఒక వ్యక్తి మన కోసం పని పెట్టుకుని వస్తే ఓకే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో మనకందరికి స్వాతంత్ర్యం ఇవ్వాలంటే గుజరాత్ లో గాంధీ తాత పుట్టి అందరి ద్వారా ప్రయత్నం చేసి మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆర్థిక స్వాతంత్ర్యం లేదు అని చెప్పి అదే గుజరాత్ లో అదే గాంధీ తాత ఈ రూపంలో మళ్ళీ మన దగ్గరకు వచ్చారు. ప్లీజ్ గివ్ హిమ్ अ बिग राउंड ऑफ अप्लॉज. गांधी जी आपके रूप में फिर से यहाँ पर पधारे हैं, बहुत बहुत स्वागत है सर. नमस्कार दोस्तों.
इंग्लिश, हिंदी, तेलुगु, कौन सा लैंग्वेज चलेगा? तेलुगु। मुझे आता नहीं है, आपको सिखाना पड़ेगा। So please try to understand हिंदी टुडे। मेरे लिए हिंदी बहुत कंफर्टेबल रहेगा। तो आर यू रेडी? अगर आपको हिंदी थोड़ा समझ में नहीं आए तो मैं उनको सपोर्ट में लेता हूँ कि मैं जो हिंदी में बोलता हूँ वो आपको तेलुगु में बोलेंगे, ऐसा चलेगा? పోయి పుస్తాం సార్. ఇప్పుడు సార్ హిందీలో మాట్లాడతారండి. ఆయన హిందీలో మాట్లాడడం కంఫర్టబుల్ అన్నారు. హిందీలో మాట్లాడితే సరిపోతుందా లేదా ఆయన మాట్లాడింది క్లుప్తంగా నన్ను తర్జుమా చేయమంటారా? చేయాలి. ఓకే సార్. సో దే వాంట్ మీ టు ట్రాన్స్లేట్. ఎస్ సార్. Cheers, cheers. मैं ऐसा करता हूँ कि मैं बोलूँगा, आप बोलोगे तेलुगु में, अगर जो समझ में आता है उनको उसका ट्रांसलेट नहीं करेगा तो चलेगा जी, ठीक है ना? ఆయన చెప్తారు ఏదైనా అవసరమైన చోట కొద్ది కొద్దిగా నేను ట్రాన్స్లేట్ చేస్తాను, మీకు దాదాపు అర్థమైపోతుందండి. नहीं तो ये डबल सेमिनार हो जाएगा। एक्चुअली माय नेम इज फिरोज मुल्तानी, आई एम फ्रॉम गुजरात। ऑलरेडी मेरे बारे में बहुत कुछ बोला, मैं दिल से बोलता हूँ। जैसे मेरा बात आपको समझ में नहीं आया वैसा आप यहाँ जो भी बोल रहे थे वो मुझे समझ में नहीं आ रहा था, पर मुझे इतना समझ में आ रहा था कि ये बहुत अच्छी बातें इनको बता रहे हैं, राइट? యు ఆర్ రైట్ సార్. थोड़ा नजदीक स्पीकर सो नंबर वन, मैं जब रशिया गया था माइक नजदीक तो रशिया है या यूरोप में जिधर भी है, रशिया पर्टिकुलर हमारा जैसा ही कंट्री है कि वहाँ पे वो लोग इंग्लिश को इतना ध्यान नहीं देते। हम सबका जितना पावरफुल इंग्लिश है, आपका साउथ का पावरफुल इंग्लिश है, हमारा गुजरात का तो सबसे ज्यादा पावरफुल इंग्लिश है, आप समझ सकते हैं, है ना? सो वहाँ पे हम फिर भी गुजराती लोग बिजनेस करके आ जाते हैं रशिया या वर्ल्ड वॉर, तो इधर करना मेरे लिए बहुत मुश्किल नहीं है, इतना मैं जानता हूँ। सो फ्रेंड्स, कितने लोग जो है जो शेयर बाजार करते हैं, शेयर बाजार करते हैं, షేర్ బజార్ చేసే వాళ్ళు ఎంతమంది? शेयर Share मार्केट, market. ओ वेरी गुड। कितने लोग जो है जो फॉरेक्स करते हैं, फॉरेक्स बिजनेस जो किया है या करते थे फॉरेक्स? ओके। कितने लोग जो हैं जो एमएलएम इंडस्ट्री में कभी जुड़े थे? कोई भी एमएलएम में लाइफ में लास्ट 20 इयर्स में जुड़े थे? वेरी गुड। सो दोस्तों, मेरा जो रिलेशन है वो एमएलएम इंडस्ट्री से नहीं है। जो शेयर बाजार वाले हैं या फॉरेक्स वाले हैं वो मेरा फैमिली है, ओके? और क्या आप लोग वाकई में कुछ पैसा बनाना चाहते हैं बड़ा? यस या नो? आप जिसको बनाना है वो हाँ बोलेगा। డబ్బులు కావాలంటే చేతులు పైకెత్తండి. ओ वेरी गुड, सबको बनाना है, वेरी गुड, सबको पैसा चाहिए। सो माय डियर फ्रेंड, दिस इज द ग्रेट अपॉर्चुनिटी फॉर यू। एक बहुत बढ़िया अपॉर्चुनिटी है आपके लिए। अभी जो लास्ट 20 इयर्स जो दुनिया में चला हुआ है, लास्ट 20 इयर्स दुनिया का जो सिचुएशन है, वर्ल्ड का बिजनेस का सिचुएशन है, वो पूरा चेंज हो गया है। और नेक्स्ट 10 इयर्स जो है उस लेवल में अगर आप सोचेंगे तो डेफिनेटली आप मिलियनर और बिलियनर बन सकते हैं। जैसे हम बात करेंगे आज से 20 साल पहले जो बिजनेस का मोड था, लास्ट 20 इयर्स पहले आप देखेंगे कि टेक्नोलॉजी और इन्फॉर्मेशन इतना हाई नहीं था। तो आप सोचिए, आपका जो ये गांव है वाइजेक, यहाँ पे जो व्यापारी था वो राजा था और कस्टमर जो था उसको इतना नॉलेज नहीं था, यानी जो भी प्राइस देता था और चीज खरीद लेता था। यस या नो? आप मेरा आवाज से कंफर्टेबल है सब लोग? है ना? आप बताइए। రోజులు మారాయండి. ఒకప్పటికి ఇప్పటికి మీరు ఇప్పుడు జరుగుతున్న విషయాల్ని తెలుసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎస్ సార్. ओके। तो 20 साल पहले जो मार्केट का जो सिचुएशन था वो क्या था कि भाई कस्टमर कुछ भी पैसा देता था और खरीद लेता था, उसको इतना नॉलेज नहीं था। धीरे धीरे मार्केट चलने लगा, बड़े सब व्यापारी आने लगे, कंपटीशन बढ़ने लगा। आप फ्लैशबैक में जाके सोचिए, सब बड़े बड़े मॉल ओपन होने लगे। धीरे धीरे ये पूरा इंडस्ट्री ऑनलाइन इंडस्ट्री होने लगा। तो वहाँ पे ऐसा हो गया कि जो कस्टमर्स है वो आज दुनिया में पावरफुल हो गया, राइट? యా, ఒకప్పుడు వ్యాపారస్తుడు ఏం చెప్తే అది కొంటూ గమనుండేవాళ్ళు. ఇప్పుడు వ్యాపారం మారిపోయింది, విధానం మారిపోయింది, మాల్ అయిపోయినాయి. ఇప్పుడు కస్టమర్ ఏం చెప్తే అది జరిగే రోజులు వచ్చాయి. राइट। तो अभी जो इंडस्ट्री है, ये इंडस्ट्री जो है ट्रेडिंग इंडस्ट्री है, वो 400 साल पुरानी इंडस्ट्री है। वहाँ पे जो बदलाव आना चाहिए टेक्नोलॉजी में वो अभी धीरे धीरे आ रहा है। लास्ट 10 ईयर से उसमें बदलाव आ रहा है।
मगर हम तक वो बदलाव पहुंचा नहीं है। 400 సంవత్సరాల నుంచి ఈ మార్పు అసలు ఎప్పుడో రావాల్సింది, కానీ ఈ మధ్య ఒక 10 సంవత్సరాల నుంచి మార్పు మొదలైంది. अगर जैसे हम ऑनलाइन शॉपिंग के अंदर में आप पोर्टल पे जाके कोई भी शॉपिंग में चीज खरीदते हो तो क्वालिटी और प्राइस आप ऑनलाइन में कंपैरिजन कर सकते हो। आज से 20 साल पहले हमारे पास में टेक्नोलॉजी नहीं था, हम कंपैरिजन नहीं कर पाते थे, हम वॉक करके जाते थे या किसी को सुन के या मैसेज से हमको पता चलता था कि यहाँ शॉपिंग करने से हमको बेनिफिट होगा। राइट नाउ ऐसा नहीं है। राइट नाउ ऐसा है कि ऑनलाइन आप बैठेंगे मोबाइल के अंदर में पूरे वर्ल्ड में कौन सा चीज और कौन सा क्वालिटी कौन सा प्राइस मिलता है वो आप समझ सकते हैं। ఇంతకు ముందు అయితే వెళ్ళి తిరిగి అన్ని చూసి తెలుసుకోవాలి వచ్చేది ఒక వస్తువు బాగుందా లేదా అని. ఇప్పుడు అట్లా కాదు, మీ కరతలా మలకం చూసి బాగుందా లేదా తెలుసుకోవచ్చు. ఎస్ సార్, मैं बोल रहा हूँ वही समझा रहे ना। वही समझा रहा हूं, क्लुप्తంగా. बहुत कम समझा रहा हूँ सर, लेकिन पूरा बात आ रहा है. ओके ग्रेट। आज ऐसा होने वाला है मैं तेलुगु सीख जाएगा और आप हिंदी सीख जाएगा। ओके सो 20 साल के अंदर में जो बदलाव है मार्केट का, तो ये ट्रेडिंग इंडस्ट्री जो है यहाँ पे क्या है कि मैं लॉजिकली आपसे बात करूंगा। जो ट्रेडिंग इंडस्ट्री है जो आप शेयर बाजार में है, कई लोग शेयर बाजार में जो ट्रेड करते हैं अपना पैसा जब डालते हैं कोई भी चीज को बाई करते हैं, जब वो बाई करते हैं तब मार्केट नीचे जाता है, राइट, और जब वो सेल करते हैं तब मार्केट ऊपर जाता है। यस या नो? మీరు షేర్ మార్కెట్లో చేసేటప్పుడు ఏదైనా వస్తువు కొనగానే అది తగ్గిపోతుంది, ఏదైనా అమ్మగానే అది పెరిగిపోతుంది, ఇలా జరుగుతుంటుంది కదా. यस అవునా? ये जो मैनिपुलेशन है मार्केट का जो मैनिपुलेशन है या ट्रेडिंग इंडस्ट्री है जो हमारे फेवर में नहीं चलती है, उसका एक बहुत बड़ा सीक्रेट है। आर यू रेडी फॉर सीक्रेट? यस। ओके सो हम लोग बेसिकली जो बात करने जा रहे हैं मैं थोड़ा इंग्लिश में चालू करता हूँ ना, मेरे हिसाब से शायद आपको कंफर्ट होगा क्योंकि मुझे हिंदी तेलुगु और आप लोग समझना, हम समझाने ब्लॉकचेन है और आप समझ जाओगे कुछ शायद और। आप इंग्लिश हिंदी दोनों जैसा आप कंफर्टेबल हो बोलिए सर, मैं तेलुगु में बोल दूंगा. ओके चलो नो प्रॉब्लम। सो एनीवे इम्पोर्टेंट थिंग क्या है, लास्ट 15 years 2008 आई एम वर्किंग इन फॉरेक्स मार्केट, राइट, माय करियर हैज स्टार्ट इन फॉरेक्स मार्केट 2008 इन बैकग्राउंड में मैंने स्टार्ट किया था। मतलब जनरली लोग क्या करते हैं, एक डीमेट अकाउंट खोलते हैं और अपना पैसा डालते हैं, वो वहाँ से स्टार्ट करते हैं। पर मेरा जो करियर है, मैंने वहाँ पे कंपनी थी फॉरेक्स का लंदन से जिसका नाम है अल्फारी, वहाँ पे मैंने अपने करियर को स्टार्ट किया था एज अ आईबी मॉडल, ठीक है। तो मेरा काम था लोगों का डीमेट अकाउंट ओपन करना और लोग उसमें पैसा डालते थे और ट्रेडिंग करते थे और मेरे को वहाँ से ब्रोकरेज मिलता था। अब जो ब्रोकरेज है महीने का 10 से 15 लाख रुपया ब्रोकरेज मिलता था। अब जब 15 लाख रुपया महीने का आता है, राइट, तो प्रॉब्लम क्या है कि पैसा कम नहीं होना चाहिए, बढ़ना चाहिए। यस या नो? 2008 నుంచి సారు ఈ యొక్క ఫోరెక్స్ ఈ ట్రేడింగ్ బిట్ లో ఉన్నారు, లండన్ బేస్ గా చేస్తూ ఉన్నారు. ఆయన అలా చేసి వేరే వాళ్ళకు సహాయకారిగా ఉంటూ అందులో ఏదైనా లాభం వచ్చే విధంగా ఆ బ్రోకరేజ్ విధంగా ఆయనకు లాభం వచ్చే విధంగా చేసేవాళ్ళు. ఎక్కువ రావాలా వద్దా? ఎక్కువ రావాలి కదా. ఎస్ ओके నేను చెప్పడం సూపరా? ये कह रहे इतना मैंने मैं सुपर यार मैं बोला था वो समझा रहे। इतना बात बताया, उसके साथ में पूरा बताया सर. थैंक यू बॉस. एनीवे सर आप तो भगवान हैं. कुछ भी बोलो अपने को धंधे का बात समझ में आना चाहिए वो, और अपन व्यापारी आदमी है, व्यापारी बात कर रहे हैं, बात को समझो। तो इम्पोर्टेंट थिंग क्या है, जो 2008 में मैंने जो बिजनेस किया ना, तो डीमेट अकाउंट खोलते थे लोग, उसमें पैसा डालते थे और ट्रेडिंग करते थे और मुझे ब्रोकरेज मिलता था। अभी मेरा टेंशन ये था कि लोग जो ट्रेडिंग में पैसा डाल रहे हैं ना, वो लॉस नहीं करना चाहिए, वो कमाना चाहिए और वहीं पे ट्रेडिंग करना चाहिए और मुझे ब्रोकरेज मिलना चाहिए, सही है। तो यहाँ पे होता था क्या, लोग ट्रेडिंग में पैसा डालते थे और 99.99% बोल रहा हूँ, 1% किसी को बुरा नहीं लगे इसके लिए बोल रहा हूँ, कोई पैसा कमाता नहीं था, सब पैसा लॉस करते थे। ఓకే సారు అందరికి సహాయకారిగా ఉండేవారు. మీకు తెలుసు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయించడం ఇదంతా బ్రోకరేజ్ తీసుకునే వాళ్ళం. అయితే వాళ్ళకి ఈయన ఎంత సహాయం చేసినా సంపాదించేది మాత్రం ఏం ఉండేది వాళ్ళకు కదా కృష్ణ అనే విషయం. ओके पीछे वाले लोग जो है वो कंफर्टेबल है ना बात से? మీరందరికీ వినబడుతుందండి వెనక వాళ్ళకి? మైక్ సౌండ్ పెంచండి బాబు. ఒక్క నిమిషం, 1 మినిట్, సౌండ్ రావట్లేదండి. हेलो अभी ठीक है आवाज? हाँ ठीक है ओके 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 क्योंकि ऐसा नहीं हो गया यार, हम गए थे वहाँ पे कुछ बोल रहे थे, हम पीछे बैठे थे और पता नहीं क्या बात कर रहे थे, कुछ तो धंधे का बात कर रहे थे।
అందరికీ వినబడుతుందండి వెనకాల ఉండే వాళ్ళకి? ఓకే, थैंक यू वेरी मच। यस सर। सो नंबर वन थिंग ये है कि जो बिजनेस मैंने किया तो मेरे को कंपलसरी एनालिसिस करना पड़ा मार्केट में कि लोग जो पैसा डालते हैं ट्रेडिंग के अंदर में, तो लोग जब पैसा नहीं कमाते हैं तो कोई ना कोई दुनिया में पैसा कमाता है, यस या नो? तो ये पैसा जाता किधर है, ये समझने के लिए मैंने मार्केट का एनालिसिस किया, मार्केट का रिसर्च किया। మరి డబ్బులు పెడుతున్నారు, పెట్టిన వాళ్ళకి నేను ఎంత పని చేసినా వాళ్ళకి డబ్బులు రావట్లేదు. పెడుతూ ఉన్నప్పుడు పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి రావట్లేదంటే ఎవరికొరకు వస్తుంది కదా, అది ఎవరు ఏంటి అనేది నేను అంతా రీసెర్చ్ చేశాను అని అన్నారు సార్. ఎస్ సార్. ओके, तो मैंने वहाँ रिसर्च ये किया कि जो शेयर मार्केट है, राइट, मुझे ये मेरे को कंपलसरी समझना पड़ा कि ये पैसा जाता किधर है। फिर मैंने उसका एनालिसिस चालू किया। लोग क्या करते हैं, सबसे पहले तो अपना पैसा डालते हैं और पैसा डालने के बाद में जैसे टर्मिनल को ट्रेडिंग करना, बाई कैसे करना है, सेल कैसे करना है, सीख जाते हैं। फिर दो चीज उनके सामने होता है, एक टेक्निकल एनालिसिस होता है और दूसरा होता है फंडामेंटल न्यूज। एम आई राइट या रॉन्ग? राइट, जो टेक्निकल एनालिसिस है, हाँ, ఇలా చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే దాంట్లో రెండు విషయాలు తెలుసుకోవాలి. అక్కడ ఉండేటువంటి సాంకేతికత తెలుసుకోవాలి, తర్వాత దాంట్లో మౌలికమైన విషయాలు ఈ రెండు తెలుసుకోవాలి. ओके, जो टेक्निकल एनालिसिस है बराबर है। अब मेरे को आप एक बात बताइए, जो चार्ट है, जो हम चार्ट पे टेक्निकल एनालिसिस देखते हैं, तो जो कैंडलस्टिक चार्ट होता है जिसके अंदर में ओपन, लो, हाई, क्लोज ऐसा होता है कैंडल के अंदर में, राइट, ग्रीन और रेड कैंडल होता है। वो जो कैंडल का पैटर्न होता है, लोग क्या बोलते हैं, अब ये पैटर्न बना हुआ है, ये डोजी कैंडल है, या हमर कैंडल है, या इसके अंदर में ये चार्ट के अंदर में ये इंडिकेटर लगाते हैं, फिबोनाची वगैरह वगैरह, राइट। तो वो सब कैंडलस्टिक चार्ट देख के क्या हम बता सकते हैं कि मार्केट अभी ऊपर ही जाएगा या नीचे जाएगा, ये बात सही है? ఈ యొక్క సాంకేతిక పరంగా వెళ్ళినప్పుడు కొద్దిగా తెలుసుకొని ఆకుపచ్చ రంగులో ఎరుపు రంగులో ఉండేటువంటి ఆ క్యాండిల్స్ ని తెలుసుకుంటారు. ఆ తెలుసుకొని దాన్ని బట్టి ఇది పెరుగుతుందా తగ్గుతుందా అని తెలియడం చెప్పడం అనేది వీలవుతుందా ఒకసారి చూద్దాం. पूछा उनको। మీరు చెప్పండి, వీలవుతుందా ఆ క్యాండిల్స్ ని బట్టి ఇది పెరుగుతుందా లేదా భవిష్యత్తులో అనేది తెలుసుకోవడం వీలవుతుందా మీరు చెప్పండి. ग्रेट, मतलब जो मार्केट हो चुका है, जो वॉल्यूम हो चुका है, उसके ऊपर से हम बोलेंगे अभी ऐसा ही होने वाला है, अगर ऐसा ही सब करने जाएंगे तो दुनिया में कोई आदमी गरीब ही नहीं रहेगा। ఎస్, ఒకవేళ అలా అంచనా కట్టి చెప్పగలిగే స్థాయి ఉంటే ప్రపంచంలో ఎవరు పేదవాళ్ళు ఉండరు. राइट, सो इन शॉर्ट में कहने का मेरा मकसद ये है कि टेक्निकल एनालिसिस जो है बराबर है, वो लोग 99.99% जो टेक्निकल एनालिसिस में फंसते हैं कि यार अभी ये चीज इतना नीचे गया है, ये चीज इतना ऊपर गया है, उस एनालिसिस में रहते हैं, मगर हकीकत में वो जगह नहीं है। सेकंड चीज, हम न्यूज़ के ऊपर जाते हैं। हम जो ईटी नाउ पे अगर शेयर बाजार हम ट्रेड कर रहे हैं तो ईटी नाउ या जो भी चैनल है, फॉरेक्स फैक्ट्री वगैरह जो भी है, आप वहां से डेटा को एनालिसिस करते हैं कि अभी वर्ल्ड में ये डिमांड है, अभी ये सप्लाई है, तो उसका न्यूज़ जो है उसके ऊपर से हम डिसीजन लेते हैं कि अभी मार्केट ऊपर जाएगा या नीचे जाएगा। ఈ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఇది పెరుగుతుందా లేదా అని అంచనా గట్టి చేయడం మొదలు పెడతారు. ఒకటి, బయట న్యూస్ లో వచ్చిన విషయాలు, ప్రపంచంలో ఈ వస్తువులు అమ్ముడు పోవచ్చు రావచ్చు అనే అంచనాతో ముందుకు వెళ్తుంటారు. అది ఎంతవరకు జరుగుతుంది అనేది చెప్పడం కష్టం. सो इम्पोर्टेंट थिंग ये है कि ये जो टेक्निकल एनालिसिस है ये फंडामेंटल है, तो मैंने बाद में समझा कि यार ये इम्पोर्टेंट नहीं है, ये होता क्या है, बाजार चलता कैसे है। तो सिंपल है, हम लोग शेयर बाजार का एनालिसिस करते हैं। शेयर बाजार में समझ लीजिए कि 10 करोड़ का फंड किसी को, शेयर बाजार जो एक प्रोडक्ट है, शेयर बाजार जानते हैं ना आप लोग, सब लोग? మీకు అందరికీ షేర్ బజార్ తెలుసు కదా, ओके, షేర్ మార్కెట్. ఓకే, ओके, तो शेयर मार्केट जो कैसे काम करता है कि मान लीजिए एक कंपनी है, राइट, उसको 10 करोड़ रुपया मार्केट से लेना है, तो वो 1 करोड़ मान लो शेयर ओपन करता है 10 रुपए का रेट से, तो 1 करोड़ शेयर मल्टीप्लाई 10 इज इक्वल टू 10 करोड़ रुपीस। ఒకవేళ ఒక కంపెనీ 10 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే ఆ కంపెనీ తరఫున ఓ కోటి రూపాయలు విలువ చేసే షేర్లు ఆయన రిలీజ్ చేస్తారు. తద్వారా 10 కోట్లను రాబట్టుకుంటారు. वो अपना आईपीओ लॉन्च करते हैं। अभी देखिए 95% आईपीओ के अंदर में किसी को माल मिलता नहीं है, 2-5% माल लोगों को मिलता है। एम आई राइट या रॉन्ग? ఇలా చేసే క్రమంలో కంపెనీలు ఐపీఓలని రిలీజ్ చేస్తారు. చేసిన తర్వాత కూడా ఐపీఓల ద్వారా కూడా పెద్దగా జనాలకి డబ్బులు రావండి. यस या नो? అవునా కాదా? राइट, सो ज्यादातर माल है ना, जो लोग हैं उनके ग्रुप से, उन्हीं के कंट्रोल में वो माल होता है।
अभी जो माल उन्हीं के कंट्रोल में होने के बाद में वो NSE BSE में लिस्ट हो जाता है। लिस्ट होने के बाद में एक साइड में बायर है, एक साइड में सेलर है। अभी सोचिए, जिनके माल जिनका कंट्रोल है उस माल के ऊपर में, वो खुद ही बायर है, खुद ही सेलर है। ఇప్పుడు ఆ కంపెనీ దగ్గర వస్తువులు వాళ్ళ దగ్గరే ఉంటాయండి ప్రోడక్ట్స్. ఆ తర్వాత అది NSE BSE లో ఆ కంపెనీ అనేది నమోదవుతుంది. అయితే దాన్ని ఏం చేయాలి అనేది కంపెనీ చేతుల్లోనే ఉంటారు. వాళ్ళే అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళే కొనే వాళ్ళు ఉంటారు. ఆ IPO రిలీజ్ చేసినా కూడా ఇంటర్నల్ గా కంపెనీ వారి చేతుల్లోనే మొత్తం ఉంటుందండి. तो खुद ही बायर खुद ही सेलर है, बाई सेल करते हैं और प्राइस को ऊपर लेके जाते हैं। 10 रुपए का आइटम का 100 रुपए लेके गया मान लो, बराबर। तो 10 करोड़ का माल कितना हो गया? 100 करोड़ हो गया, राइट। వాళ్ళే కొంటూ అమ్ముతూ దాన్ని ఏం చేస్తారంటే అక్కడ ఉండేటువంటి విలువను పెంచుతారండి. ఆ 10 కోట్లని 100 కోట్ల వరకు తీసుకెళ్తారు. అలా చేస్తారు వాళ్ళు. ओके, तो ये जो प्राइस ऊपर गया, फिर नेचुरल बायर है वो उस चीज को देखता है, क्योंकि उसको फंडामेंटल दिखता है, न्यूज दिखता है। न्यूज के ऊपर में उन्हीं के लोग बैठे हुए, अभी 10 रुपए जाने वाला है, 20 रुपए जाने वाला है, 30 रुपए जाने वाला है, उसको बोलना है एनालिसिस करके। देयर इज अ मैनिपुलेशन। వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఆ 10 కోట్లకి 100 కోట్లకు చేసినప్పుడు వీళ్ళే దాన్ని ఆడుతున్నారు. కానీ నేచురల్ బయ్యర్ ఎవరైతే ఉంటారో, సహజంగా కొనేవాళ్ళు, మామూలు వాళ్ళు, ఓహో ఇలా వెళ్ళింది ఇలా వెళ్తుంది అని అనుకుంటారు. ఈ విధంగా మ్యానిపులేషన్ చేస్తారండి. దీన్ని మ్యానిపులేషన్ అంటారు. आर यू एग्री विथ मी? మీరు దీన్ని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే చేతులు పైకెత్తండి సార్. ఓకే, थैंक यू। అగ్రీ. सो जो फंडामेंटल और टेक्निकल जो हमको दिखता है वो एक मैनिपुलेशन चीज है। उसके बाद में नेचुरल जो बायर है वो क्या सोचता है कि यार अभी ये 10 रुपए का आइटम 100 रुपए पे आया था और न्यूज में ये 500 रुपए जाने वाला है, तो मुझे इसमें एंट्री लेना चाहिए। तो वो सभी जितने भी लोग डीमोट अकाउंट में माल लेके बैठे हुए, वो उसमें उसको बाई करते हैं 100 रुपए में। యా, ఎప్పుడైతే సహజంగా ఉండేటువంటి బయర్స్ ఉంటారో ఇలాంటి పరిస్థితిని చూసి అరే 10 రూపాయలది వాళ్ళు 100 రూపాయల్లో ఆ షేర్స్ ని కొంటారండి. अभी वो लोग जब बाई करते हैं माल को और पूरा लेते हैं, जब दूसरा नेचुरल बायर आएगा ना, तभी वो लोग कमाएंगे, अदरवाइज वो लोग कमा नहीं सकते। am I right or wrong? యా, ఇలా కొన్నవాళ్ళు నేచురల్ బయర్స్ ఎక్కువ మంది వచ్చి వాటిని ఎక్కువగా విరివిగా కొన్నప్పుడే వీళ్ళకి లాభం వస్తుంది. నేచురల్ బయర్స్ కొనకుండా వీళ్ళకి లాభం రాదు. అవునా కాదా జవాబు చెప్పండి. सो अभी क्या होता है कि मार्केट वहाँ पे जो उसका टारगेट था माल बेचने का, वो उसने बेच दिया। अभी जो मार्केट है वो नेचुरल है, तो नेचुरल मार्केट के अंदर में वही बैठ के नेगेटिविटी फैलाता है और मार्केट जब नीचे आता है, राइट। ఓకే, ఇలాంటి పరిస్థితుల్లో అతను ఏం చేస్తాడంటే ఒక నెగటివిటీని దాంట్లో స్ప్రెడ్ చేస్తారండి. చేసినప్పుడు అది కిందికి వస్తుంది. सो जब मार्केट नीचे आता है, तो जिसने 10 करोड़ का 100 करोड़ रुपया मार्केट से लिया है, तो वो 30-40 करोड़ रुपए डाल के मार्केट को जैसे जैसे नीचे आता है, वो एक लेवल पे 40 रुपीज या 50 रुपीज पे वापस बाई करके आगे बढ़ता है। అలాంటప్పుడు దాన్ని కిందికి వచ్చిన తర్వాత అది ఒక 20-30 ఆ ప్రాంతంలోకి రాగానే తను డబ్బులు పెట్టి దాన్ని కొంటి పక్కకి వెళ్తాడండి. तो जैसे वो 10 रुपए का आइटम 100 रुपए पे लेके गया, वैसे 50 रुपए से 60 रुपए से वापस वो चालू करता है। तो हम जो पब्लिक है, हम ऐसा लगता है कि हम मार्केट से खेल रहे हैं, मगर एक्चुअली मार्केट हमसे खेल रहा है। కానీ మనమేం మామూలు మనుషులు ఏమనుకుంటారంటే మనం కొని ఆ యొక్క పెరుగుదలకు తగ్గట్టుగా మనం వెళ్తున్నామని నేచురల్ పీపుల్ సహజంగా ఉండే బయర్స్ అనుకుంటారండి. కానీ ఇంటర్నల్ గా వాళ్ళు అసహజంగా ఈ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారనేది మనకు తెలియదండి. ये बरोबर है, आप इस पे एग्री है? ఒప్పుకుంటారా? ఎస్ సార్. हाँ, जिसको नहीं मालूम है उसको भी मालूम हो गया कि हाँ ऐसे ही होता है। यस या नो? थोड़ा पानी पीजिए सर. नो नो नो। सो ये समझ में आया आपको? ओके, सो मेन चीज क्या है, मेरा मोरल ऑफ द स्टोरी ये है कि मार्केट के अंदर में इतना बड़ा इंडस्ट्री है, 400 इयर्स से आप दुनिया में सराउंड द ग्लोब, पूरी दुनिया में जो ये इंडस्ट्री का जो वॉल्यूम है, ट्रिलियंस का वॉल्यूम है। दूसरा सारा इंडस्ट्री से ज़्यादा ट्रेडिंग इंडस्ट्री जो है, शेयर मार्केट, कमोडिटी मार्केट, फॉरेक्स मार्केट, इवन क्रिप्टो मार्केट, ये सबको अगर हम लोग मिलाएंगे तो ट्रिलियंस का इसका रोज का ग्लोबली वॉल्यूम है। अब इतनी सारी बड़ी इंडस्ट्री होने के बाद भी इसके अंदर में इतना बड़ा मैनिपुलेशन है, इसके लिए जो इसके सराउंडिंग में जो लोग इससे जुड़े हुए लोग हैं, वो इसमें इतना पैसा नहीं बना रहे। उसका रीजन क्या है? 400 సంవత్సరాల నుంచి సాగుతున్నటువంటి ఈ వ్యాపారం లావాదేవీలు పైకి కిందికి వెళ్ళడాలు ఈ విధంగా అసహజంగా జరుగుతూ ఉంటే ఎవరు సంపాదిస్తున్నారు, ఏం చేయాలి, అన్ని మార్కెట్లను క్రోడీకరించుకొని ఇప్పుడు ఏం చేద్దాం అనేది మాట్లాడదాం. इसका रीजन एक ही है कि इसके पीछे जो बैठे हैं लोग, जिसको लिक्विडिटी प्रोवाइडर बोलेंगे या ऑपरेटर बोलेंगे या
मतलब अलग अलग लैंग्वेज जॉकी बोल सकते हैं, राइट। बड़े बड़े ग्रुप्स जो है उस चीज को कंट्रोल करते हैं, चाहे वो गोल्ड हो, चाहे फॉरेक्स की करेंसी हो, चाहे शेयर मार्केट हो, इवन बिटकॉइन हो, वॉट एवर कोई भी हो। ये जो स्ट्रेटेजी है, इससे जो ट्रेड हो रहा है, इससे हम नॉर्मल आदमी, हम एनालिसिस और टेक्निकल न्यूज़ के सिवाय ज़्यादा हम जानते नहीं हैं। దీన్ని నడిపించేటువంటి అసహజంగా దీన్ని చేస్తున్నటువంటి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు గేమ్ ప్లేయర్స్, లిక్విడిటీ ప్రొవైడర్ అనండి, మరే పేరైనా అనండి, దీన్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారనేది మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందామండి. ओके, सो राइट नो अभी बेसिक चीज़ क्या है, इसका फोल्ड क्या है कि अभी जो ये इंडस्ट्री है इसके अंदर में प्रॉपर जो है टेक्नोलॉजी प्रॉपर इनबिल्ड नहीं है, इसकी वजह से इसमें मैनिपुलेशन होता है। ఈ యొక్క రంగంలో ఈ టెక్నాలజీ అనేది సవ్యంగా ఇన్బిల్ట్ గా లేదు, అందుకని ఈ మ్యానిపులేషన్ అనేది ఇక్కడ చేసే అవకాశం ఉంది. ओके, सो मैं ये बताना चाहता हूँ आप लोगों को कि ये इंडस्ट्री के अंदर में अगर टेक्नोलॉजी प्रॉपर आ जाए, बराबर है, तो हम सब लोग पैसा बना सकते हैं। ఫ్యాంటాస్టిక్ ఫ్రెండ్స్, ఈ విధంగా 400 సంవత్సరాల నుంచి టెక్నాలజీ సరిగ్గా లేకుండా ఉన్న ఈ ప్రపంచంలోకి టెక్నాలజీ సరి అయినది వస్తే మనం అందరము డబ్బులు సంపాదించవచ్చు. వెరీ గుడ్. सो इम्पोर्टेंट थिंग क्या है, अगर हम शेयर मार्केट की बात करें तो वहाँ पे ओडिन है। आप एक डिमेट में पैसा देते हैं और ओडिन के अंदर में पैसा ब्रोकर के वहाँ डिपॉजिट होता है, और वहाँ पे आपका जब ऑर्डर जाता है बाय और सेल, तो कौन बायर है कौन सेलर है वो हमको मालूम नहीं है। नंबर वन हमको मालूम नहीं है कौन बायर कौन सेलर है। जो भी एक्सचेंज है, एनएससी या बीएससी है, वो आपका सौदे को एग्जीक्यूट करता है, पर जो ट्रांसपेरेंसी होनी चाहिए टेक्नोलॉजी में, वो ट्रांसपेरेंसी यहाँ पे नहीं है। ఈ ప్రపంచంలో ఓడి ఉంటుందండి. అయితే ఒకసారి డబ్బులు ఓడిలోకి వెళ్ళిన తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ విషయంలో జరిగే లావాదేవీల గురించి ఏం జరుగుతున్నాయి, ఎక్కడ పోతున్నాయి అనేది మనకు తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఈ టెక్నాలజీ పరంగా అందరికీ తెలిసే విధంగా ఉంటే చాలా మంచి డబ్బులు ఇక్కడ చేయవచ్చండి. ఎన్ఎస్సి బిఎస్సిలో ఉండే నమోదైనటువంటి ఇక్కడ ఎక్కడైతే ఓడి ద్వారా డబ్బులు ఆ మ్యానిపులేట్కి గురవుతున్నాయో దానివల్ల మనకు సరిగ్గా తెలియట్లేదు. తెలియగలిగే టెక్నాలజీ వస్తే చాలా బాగుంటుంది. सो ये मैथमेटिक का धंधा है, गणित का धंधा है, ठीक है ना। तो आपको ये लॉजिक जो है, एनालिसिस जो है वो अपनी जगह पे है, पर कैलकुलेशन जो है वो बहुत इंपॉर्टेंट है इस बिजनेस के अंदर में। ఇక్కడ రెండు విషయాలండి. ఇదంతా గణితం అండి, లెక్కలకు సంబంధించింది. ఒకటేమో లెక్కలకు సంబంధించింది, రెండవది అనాలిసిస్ అండి. ఈ రెండు మనము బేరీజు వేసుకోవడం ఒకటి, ఏది ఎలా జరుగుతుంది అనేది కరెక్ట్ గా అంచనా వేయడం ఒకటి. ఈ రెండింటితో ముడిపడి ఉందండి. आपका कैलकुलेशन तभी सही हो सकता है जब टेक्नोलॉजी के अंदर ट्रांसपेरेंसी हो। మీ యొక్క అంచనా ఎప్పుడు కరెక్ట్ ఉంటుందంటే టెక్నాలజీ కరెక్ట్ గా ఉంటే మీ అంచనా కరెక్ట్ గా ఉంటుంది. ओके, सो राइट नाउ ये चीज है अभी कि ब्लॉकचेन जो है, राइट, इसका जन्म 2008 में हुआ, राइट। ఇలాంటి పరిస్థితుల్లో బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ 2008లో ఇది ప్రపంచంలోకి వచ్చింది. तो इम्पोर्टेंट थिंग क्या है कि जो बिटकॉइन है, अभी समझिए, एक्चुअली मुझे कंफर्टेबल नहीं हो रहा है, पर मानना नहीं, क्योंकि मैं आपसे बात कर रहा हूँ ना, तो बार बार मैं ब्रेक हो रहा है। एनीवे, हिंदी कंटिन्यू सर, नो प्रॉब्लम. सर आई एम कंटिन्यू हिंदी। ओके, इजी फॉर मी। मेरे को लगता है मेरा लैंग्वेज आपका हमारा दिल से बात है, तो इजी है समझना। प्लीज गो ऑन सर. दुबई वाली पीपीटी है. दुबई वाली दुबई में जो पीपीटी थी ना वो दे दिया, वो चालू नो प्रॉब्लम, इट्स ओके। इंग्लिश भी सो आएगा. इम्पोर्टेंट थिंग क्या है, मैं आपको जो समझाना चाहता हूँ ना, वो आप समझिए बात को कि पूरी दुनिया में ये जो मार्केट है, मार्केट बहुत बढ़िया है, मगर प्रॉब्लम क्या है कि आज तक जो चला, जैसे हमने नॉर्मल बात किया अमेजोन, फ्लिपकार्ट, ये जो आने के बाद में पूरा मार्केट चेंज है, यस या नो? यस, पूरा मार्केट चेंज है। इसी तरह ये जो टेक्नोलॉजी है, शेयर मार्केट है, फॉरेक्स है, ये जो भी मार्केट है ये बढ़िया जगह है, मगर प्रॉब्लम क्या है कि यहाँ पे प्रॉपर जो टेक्नोलॉजी होना चाहिए, जो ट्रांसपेरेंसी होना चाहिए, वो ट्रांसपेरेंसी नहीं है। इसके जो लीडिंग लीडर्स है, उसके पीछे जो बैठे हुए हैं बड़े बड़े मैनिपुलेटर्स है, राइट, वही मार्केट को मैनिपुलेट कर रहे हैं। तो यहाँ पे एक चीज है कि 2008 के अंदर में जब 2008 के अंदर, एक्सक्यूज मी, थोड़ा आप कंफर्टेबल हो जाइए बॉस, ओके। यू वांट चेयर, आपको चेयर चाहिए? కూర్చో గణేష్. ओके, नो प्रॉब्लम।
अभी देखिए ये यहाँ पे हम लोग जो बैठे हैं ना, अभी मैं इतना कंफर्टेबल, मतलब आपको जो ये जो धंधे का बात है, क्योंकि मैंने कोई बुक नहीं पढ़ा है। मैं लास्ट 15 साल जो मैंने मार्केट के अंदर में पर्दे के पीछे निकाला है, तो पर्दे के पीछे जो दुनिया में हो रहा है, अगर वो चीज़ आपके नॉलेज में आ जाए, अगर वो चीज़ से आप मतलब आगे निकल के जो पैसा बनाने की जगह है, अगर वो समझ जाएंगे ना, मैं गारंटी देता हूँ ये हॉल के अंदर में हर आदमी मिलियनर है बॉस, डेफिनेटली। तो इम्पोर्टेंट थिंग क्या है कि आप धंधे को समझिए। ये एक दिन का या कोई कंपनी आया है, उसने बुलाया, उसके इतना पैसा डाल देंगे, इतना बन जाएगा, ये नहीं है। आप धंधे का बात समझिए। धंधा अगर समझ में आएगा ना, तो आने वाला 10 साल, 20 साल, 100 साल ये आप आगे निकल सकता है। बरोबर है। हमने तो पैसा बना लिया, अभी हम लोग को इतना जरूरत नहीं है ना। मस्त दुबई में बैठ के लाइफस्टाइल जी रहे हैं हम लोग, पर हम ये चाहते हैं कि हमारा बात से अगर कोई और लोग कमाते हैं, आगे निकलते, तो वो हमको दुआई देने वाला है। यस या नो? तो ये धंधा जो है ना, मैं ये चाहता हूँ, देखो ऐसा जरूरी नहीं है कि भाई ये इंसान या ये देश, सब लोग इंसान जितना भी है ना, सब सुखी रहना चाहिए। मैं तो ऐसा चाहता हूँ, सही है। पर बात इम्पोर्टेंट ये है, मैं दुनिया का इतना देश घुमा, इतना सब कुछ दुनिया का घूमने के बाद में मुझे ये पता चला कि जो हमारा देश है हिंदुस्तान, है ना, हमारा देश को प्रॉपर है ना, अभी तक में कोई अपॉर्चुनिटी नहीं मिला है। हम लोग जबरदस्त लोग हैं, एक नंबर लोग हैं। हमको कोई भी चीज मिल जाए तो हम चांद तक पहुंच जाते हैं। यस या नो? सो इंडिया अभी क्या है, हम लॉजिक वाले लोग हैं। दुनिया को जीरो भी हमने दिया है, गणित हमने सिखाया है दुनिया को। यस या नो? अब हम दुनिया कुछ भी बना दे टेक्नोलॉजी में, बेच तो हम ही सकते हैं। यस या नो? हमारा इंडियन ही व्यापारी है, किधर भी जाओ। सो इम्पोर्टेंट थिंग क्या है, इसका लॉजिक समझना बहुत जरूरी है। अगर आपको लॉजिक समझ में आ गया ना मार्केट का, ठीक है, क्योंकि टेक्नोलॉजी के अंदर में हमसे डेफिनेटली अदर कंट्री के जो लोग हैं ना, वो समझने में बहुत पावरफुल है। मेरा ऐसा एक्सपीरियंस रहा है। मगर जो पैसा बनाने में है ना, टेक्नोलॉजी से पैसा जो बनाया ना, वो इंडिया के लोगों ने बनाया। ये भी मेरा अनुभव रहा है, सही है। सो इम्पोर्टेंट ये है कि जो शेयर बाजार है, ये पोटेंशियल वाली जगह है। फॉरेक्स ये पोटेंशियल वाली जगह है, क्रिप्टो करेंसी पोटेंशियल वाली जगह है। मगर उसको राइट टाइम पे राइट इन्फॉर्मेशन हमारे पास में होना चाहिए कि इसका लॉजिक क्या है, ये चलता कैसे है। अभी समझिए, मैंने 2008 के अंदर में फॉरेक्स का जो टर्मिनल था MT5, 2008 में हम लोग करते थे। अभी कई लोग ये लॉकडाउन के अंदर में फॉरेक्स के अंदर ट्रेड कर रहे हैं। जो एक्सपीरियंस 2008 में हमने लिया था, वो 2018 में, वो 2019-20 में लिया वो लोग ने, है ना। बाद में वो लोग स्टेटमेंट देते हैं, यार ये फॉरेक्स को ऐसे नहीं करना चाहिए था। अरे मैं 2008 में बोल रहा था ऐसा नहीं करना चाहिए था। अंडरस्टैंड राइट नाउ? सो 2008 से लेके 2018 तक या 2019-20 तक कितना अपग्रेड हो गया है, उसमें पैसा कैसे बना सकते हैं, एक लेवल पे हम लोग पहुंच चुके हैं, राइट। तो ये इंडस्ट्री जो है वो बहुत पोटेंशियल वाली जगह है। तो यहाँ पे क्या हुआ है, मैं ये बताने की कर रहा हूँ आपको कि जो पैसा, जो सॉफ्टवेयर के अंदर में लैक ऑफ टेक्नोलॉजी के अंदर में जो प्रॉब्लम था, वो क्रिप्टो करेंसी यानी ब्लॉकचेन इंडस्ट्री ने इसको खत्म कर दिया है। अभी ब्लॉकचेन इंडस्ट्री आपको प्रॉपर समझ में आना चाहिए। अभी कितने लोगों ने बिटकॉइन का नाम सुना हुआ है? जरा हैंड राइज करेंगे। ओके, वेरी गुड। सो ये लोगों ने सुना हुआ है। कितने लोगों ने बिटकॉइन ऐसा है करके नहीं सुना हुआ है? जरा हाथ खड़ा करेंगे। बिटकॉइन नहीं जानने वाले लोग। ओके सर, बिटकॉइन ऐसा कुछ मालूम नहीं है आपको? ओके, वेरी गुड, बहुत बढ़िया। इधर से ही आप, विजयवाड़ा से लोकल? अदर कोई? बिटकॉइन करके सर एक करेंसी है, वो 5 रुपए में स्टार्ट हुआ था, अभी 50 लाख रुपए में बिक रहा है। ठीक है, चलो उनको भी पता चल गया। सो बिटकॉइन क्रिप्टो करेंसी जो है, सब लोग जानते हैं ना, बिटकॉइन करके कोई करेंसी है। यस या नो? ओके। जो 5 रुपए में चालू हुआ था, ये सतोशी नाकामोटो नाम का आदमी था, उसने ये टेक्नोलॉजी को आविष्कार किया है, बनाया है। तो टेक्नोलॉजी जो है, कितने लोग यूट्यूब जानते हैं? यूट्यूब सर, यूट्यूब कितने लोगों को मालूम है? जिसको नहीं मालूम है वो बाजू वाला यूट्यूब खोल के दिखा दो, इसको यूट्यूब बोलते करके। सो यूट्यूब का टेक्नोलॉजी कैसे यूज होता है सबको मालूम है। हम लोग उसमें फ्रेंड बना सकते हैं यूट्यूब में। यस या नो? यस या नो? नो? क्या करते हैं हम लोग यूट्यूब के ऊपर में? वीडियो अपलोड करते हैं। ये आगे वाले को सब कुछ मालूम है, वो पीछे वाले को मालूम नहीं है। हम लोग यूट्यूब के ऊपर में वीडियो अपलोड करते हैं और डाउनलोड करते हैं। यस या नो? ये समझना आसान है।
इतना ही आसान बिटकॉइन है, ठीक है। हमारा कनेक्टिविटी, यहाँ जितना भी लोग बैठा हुआ है ना, पहले हम कोई एरिया में जाते थे, वो मेट्रो सिटी का आदमी है, ये अलग कंट्री का आदमी है, ये ज्यादा एजुकेटेड है, ये ज्यादा पावरफुल है, ऐसा सब कुछ था। आज ऐसा कुछ नहीं है। अभी हम सब लोग वर्ल्ड लेवल पे सेम है, क्योंकि सबके पास में मोबाइल है। यस या नो? इंफॉर्मेशन एंड टेक्नोलॉजी हम सबके पास में है एज इट इज। यस या नो? अभी आपको आंध्रा लैंग्वेज के अंदर में भी कितना यूट्यूब आपको सुनना है, तो कंटेंट सुनना है या कोई चीज का नॉलेज लेना है, तो आप यूट्यूब के ऊपर ले सकते हैं। यस या नो? सो टेक्नोलॉजी को समझना आज की तारीख में बहुत आसान है। तो टेक्नोलॉजी में बिटकॉइन जो है, क्रिप्टो करेंसी है, वो जिसने बनाया है उसका लॉजिक क्या है, वो कैसे चलता है। तो आर यू रेडी फॉर इसको अंडरस्टैंडिंग करने के लिए? ओके। तो देखिए, उसमें 3 चीज उसने बनाया, सप्लाई, माइनिंग एंड ब्लॉकचेन। तो सप्लाई, माइनिंग एंड ब्लॉकचेन कैसे काम करता है? कोई भी चीज है, उसका सप्लाई अगर लिमिटेड है तो डेफिनेटली उसका डिमांड आएगा। यस या नो? ओके। तो एक 3 लोग आ जाएंगे, आप आ जाइए जरा फटाफट, आप आ जाइए सर, आप भी आ जाइए। थोड़ा हम प्रैक्टिकल ब्लॉकचेन को समझते हैं। अभी ये 3 लोग हैं, ठीक है। अभी इंपॉर्टेंट चीज क्या है? सप्लाई, माइनिंग एंड ब्लॉकचेन। जो आदमी था सतोशी नाकामोटो, उसने 3 चीज उसमें बनाया, सप्लाई बनाया, माइनिंग बनाया और ब्लॉकचेन बनाया। अभी ये कैसे काम करता है? क्रिप्टो करेंसी, राइट। तो उसने बोला भाई सप्लाई 2 करोड़ 10 लाख कॉइन उसमें रहेगा। अभी माइनिंग के जरिए कॉइन मार्केट में आएगा। आपको अंडरस्टैंडिंग तो हो रहा है ना? यस या नो? ओके। तो ऑल कॉइन जो आएगा मार्केट के अंदर में, वो सिर्फ माइनिंग से आएगा। उसने टेक्नोलॉजी बना दिया, पर कॉइन को सप्लाई नहीं किया। उसने क्या बोला? माइनिंग के जरिए मार्केट में कॉइन आएगा। तो माइनिंग कैसे होता है? एक आदमी दूसरे आदमी को कॉइन देगा, बराबर है। अभी मान लो इनका वॉलेट है, मिस्टर इसाक का, और सर का भी वॉलेट है, तो दोनों के पास में वॉलेट है। अभी इनका वॉलेट से इनका वॉलेट में कॉइन ट्रांसफर होता है, तो दैट कॉल अ ट्रांजेक्शन। क्या बोला जाएगा? The one person have a one wallet, there is a coin, okay, and another person have a wallet, there is a no coin. तो यहाँ से एक बंदा, एक आदमी अपना कॉइन इधर ट्रांसफर करता है, देयर इज अ ट्रांजेक्शन। तो ये ट्रांजेक्शन सही है या गलत है, इसको समझना पड़ेगा। यस या नो? तो इसको समझने के लिए टेक्नोलॉजी ने क्या बोला, ये ट्रांजेक्शन वेरीफाई करने के लिए तीसरा आदमी चाहिए, ठीक है। तो थर्ड पार्टी है, उनके पास में मशीन है, तो मशीन से वो हैश को पकड़ के ट्रांजेक्शन वेरीफाई करता है कि इन्होंने इनको कॉइन जो दिया है वो ट्रांजेक्शन एकदम सही है। अभी इस बंदे ने ट्रांजेक्शन को वेरीफाई किया, तो वहां पे उसने क्या किया कि अपना मशीन लगाया, अपना इलेक्ट्रिसिटी लगाया, अपना इंटरनेट लगाया। तो इनको पैसा कौन देगा? तो यहाँ डिसाइड ये हुआ कि दोनों जो ट्रांजेक्शन कर रहे हैं, इन्होंने इनको कॉइन दिया, इन्होंने इनको पैसा दे दिया, इनका काम खत्म हो गया। इन्होंने ट्रांजेक्शन को वेरीफाई किया। अभी इनको जो पैसा मिलेगा वो रिवॉर्ड के तौर पे मिलेगा। तो रिवॉर्ड किधर से मिलेगा? तो 2 करोड़ 10 लाख सप्लाई जो है, वहां से कॉइन रिवॉर्ड के तौर पे इनको मिलेगा। तो इन्होंने जो ट्रांजेक्शन को वेरीफाई किया, उसका फीस मिला, दैट। तो ये जो पूरा कार्यक्रम हुआ, इसको बोलते हैं माइनिंग। तो दुनिया में कॉइन किसी बंदे ने सप्लाई नहीं किया है, ट्रांजेक्शन की वजह से कॉइन मार्केट में आया। ओके, अंडरस्टैंड है सब कुछ? ठीक है। अभी हम बात करते हैं, सप्लाई समझ में आ गया, आपको माइनिंग भी समझ में आ गया। अभी तीसरा चीज है ब्लॉकचेन। अभी ब्लॉकचेन सब तरफ सबको समझ में आ रहा है, पर ब्लॉकचेन क्या है? तो आप समझिए, ये यूट्यूब है ना, वो माइक जो है वो यूट्यूब है। अभी जो माइक है, उसका जो पूरा डेटा है, सॉरी यूट्यूब का जो डेटा है, आप यूट्यूब जो चला रहे हैं उसका डेटा किधर जाता है? सर्वर पे। तो यहाँ पे पूरा आप जितना भी यूट्यूब पे डाउनलोड करता है या अपलोड करता है, वो किधर से करता है? सर्वर पे। यस या नो? तो जो सर्वर है, बराबर, अब ये सर्वर किसी ने हैक कर लिया या उधर सुनामी आ गया और वो ब्लास्ट हो गया, तो ये यूट्यूब क्या हो जाएगा? 0 हो जाएगा। तो यहाँ पे ये दोनों ने ट्रांजेक्शन जो किया है, 2 लोगों ने, अब वो ट्रांजेक्शन से जो डेटा बना है वो कहीं ना कहीं उसको स्टोर करना पड़ेगा। यस या नो? सब समझ रहे हैं कि सो रहे हैं? समझ रहे हैं ना? ओके। सो ये ट्रांजेक्शन जो हुआ, उसका डेटा अगर हम कोई सर्वर में शिफ्ट करता है, अगर वो मान लो वो सर्वर किसी ने हैक कर लिया या सुनामी आ गया, तो यहाँ प्रॉब्लम क्या हो जाएगा? बिटकॉइन 0 हो जाएगा। तो इन्होंने दिमाग लगाया कि अपन वहां पे स्टोर नहीं करेंगे, इसको हम लोग ब्लॉकचेन नाम का एक टेक्नोलॉजी बनाते हैं, उसमें स्टोर करते। मतलब क्या हो गया
ट्रांजैक्शन पब्लिक ने किया, ट्रांजैक्शन वेरीफाई भी पब्लिक ने किया, अभी वो जो डेटा है उसको संभालने का काम भी पब्लिक को दिया। मतलब क्या होता है कि 5 MB या मान लो 5 मिनट का जो डेटा आता है वो एक ब्लॉक करके आएगा, उस ब्लॉक के अंदर में वो डिपॉजिट हो जाएगा ट्रांजैक्शन, फिर दूसरा ब्लॉक बन जाएगा, तीसरा ब्लॉक बनेगा, मतलब 5-5 MB तक का उसका कैपेसिटी है एक ब्लॉक का, और टाइमिंग है 5 मिनट में। अगर मान लो 3 मिनट में एक ब्लॉक बन गया तो दूसरा भी ब्लॉक बन जाएगा, या फिर मान लो 4 MB बना और 5 मिनट हो गया तो नया ब्लॉक बन जाएगा। तो कंडीशन ये है कि 5 मिनट या 5 MB दोनों में से जो पहला होगा एक ब्लॉक बन जाएगा। तो जो भी ब्लॉक बनते जा रहा है सारा डेटा उसमें डिपॉजिट होते जा रहा है। अब ये जो डेटा बनते जा रहा है दैट कॉल अ ब्लॉकचेन, और ये ब्लॉकचेन जो है आपने उसको डाउनलोड किया, दैट कॉल अ नोड, आपने नोड डाउनलोड किया। अभी सब लोग यहाँ बैठा है, वो सेम ट्रांजेक्शन जो है, जितना भी ट्रांजेक्शन हो रहा है वो ब्लॉकचेन में आते जा रहा है, और हम सब लोग ने वो ट्रांजेक्शन को डाउनलोड किया, दैट कॉल अ नोड। अभी एक जगह पे डेटा था एक आदमी के पास में, मतलब एक सर्वर के पास में, अब ये डेटा निकल के हम सबके पास में आ गया, तो सभी के पास में सेम डेटा है। अभी उसको मैनिपुलेशन करना है तो पॉसिबल है? सब लोग एक टाइम पे ऑनलाइन होना चाहिए, ये पॉसिबल है? सब लोग एक टाइम पे ऑनलाइन होना पॉसिबल नहीं है। फिर सेकंड चीज क्या है कि सब लोग एक टाइम पे ऑनलाइन होना पॉसिबल नहीं है, और सेकंड चीज सबको एक ही दिन में सबके जिसके पास में वो डाउनलोड है वो सबके पास में एक ही दिन के अंदर में सुनामी आ जाना चाहिए, ये पॉसिबल है? ये भी पॉसिबल नहीं। तो यहाँ पे डेटा जो सिक्योरिटी है वो पब्लिक के हाथ में है, ट्रांजेक्शन करना पब्लिक के हाथ में है, और माइनिंग जो है वो भी पब्लिक कर रही है। तो ये तीनों कंट्रोल जो है वो डिसेंट्रलाइज है पूरी टेक्नोलॉजी में। यस या नो? अंडरस्टैंड? पूरा अंडरस्टैंड? थैंक यू वेरी मच। तो ये जो है ये क्रिप्टो करेंसी जो है ट्रांजेक्शन पब्लिक कर रही है, ट्रांजेक्शन वेरीफाई जो कर रही है वो भी पब्लिक कर रही है, और ट्रांजेक्शन को स्टोर करने का काम भी पब्लिक कर रही है। तो ये तीनों जो चीज है दैट कॉल डिसेंट्रलाइज। जब ये तीनों चीज डिसेंट्रलाइज है, बराबर है, पब्लिक के थ्रू चल रहा है, तो इसको कोई कंट्री कोई बॉर्डर्स इसको रोक नहीं सकता है ये टेक्नोलॉजी को। यस या नो? अंडरस्टैंड? आप जोर से हाँ बोलेगा तो मैं समझ में आएगा कि आपको अंडरस्टैंड, नहीं तो वापस तेलुगु में चालू करना पड़ेगा आपको। नहीं ना? ओके। सो ये हो गया ब्लॉकचेन। तो बिटकॉइन जो है दुनिया के अंदर में आया, तो बिटकॉइन समझते बिटकॉइन के बाद में इथेरियम आया, ठीक है, सेकंड टेक्नोलॉजी इथेरियम आया। तो इथेरियम ने क्या बोला, इथेरियम जो टेक्नोलॉजी है वो बिटकॉइन के बाद में आया, तो उसने क्या समझाने की करा कि भाई मेरा जो ब्लॉकचेन है वो बिटकॉइन से भी बेटर है। उसने बोला कि दो लोग जो ट्रांजेक्शन करेंगे वो ट्रांजेक्शन हमारा माइनिंग करने वाला वेरीफाई करेगा, और हमारा ब्लॉकचेन के अंदर में वो ट्रांजेक्शन स्टोर होगा। हमारा ब्लॉकचेन कई लोग उसको डाउनलोड करेंगे, मगर मेरा ब्लॉकचेन जो है उसका जो कैपेसिटी है वो बिटकॉइन से ज्यादा है, तो मेरा ब्लॉकचेन में आप जाके ट्रांजेक्शन को स्टोर करिए। सेकंड चीज कि मेरी ब्लॉकचेन के ऊपर में आपको खुद का प्रोडक्ट बनाना है तो मेरी ब्लॉकचेन पे आके आप अपना खुद का प्रोडक्ट बना सकते हैं। तो लोगों ने क्या किया, उसकी ब्लॉकचेन के ऊपर में आके अपना टोकन बनाया, स्मार्ट कॉन्ट्रैक्ट जिसको बोलते हैं, खुद का प्रोडक्ट बना के उसके अंदर में रन किया। तो जितना भी प्रोडक्ट रन हो रहा है, ट्रांजेक्शन होगा, उसमें जो फीस लगेगा वो किस में लगेगा? इथेरियम में लगेगा। तो इथेरियम नाम का जो कॉइन है, राइट, वो दुनिया में एक जो टेक्नोलॉजी दिया इथेरियम ने कि मेरा एनवायरनमेंट के ऊपर में आप आके अपना प्रोडक्ट को बनाओ और अपना प्रोडक्ट को आप चलाओ, तो उसका प्रोडक्ट जो चल रहा है उसकी वजह से इथेरियम का डिमांड क्रिएट हुआ, बराबर है। अभी इथेरियम का जो सप्लाई है वो अनलिमिटेड सप्लाई है, तो बिटकॉइन से ज्यादा फेमस इथेरियम है, मगर वो बिटकॉइन के ऊपर नहीं गया। क्यों नहीं गया? उसका रीजन क्या है? सप्लाई। समझ रहे हैं आप बात को? ओके, तो इसका सप्लाई जो है अनलिमिटेड होने की वजह से वो उतना ऊपर नहीं गया। तो बिटकॉइन, इथेरियम, ट्रॉन, इस तरीके से काफी ब्लॉकचेन अलग अलग टाइम पे आती गई है, अपडेशन आता गया ब्लॉकचेन में, राइट। हाँ, डॉजी कॉइन नहीं है, डॉजी इज अ टोकन नॉट अ कॉइन। तो जो जिसका खुद का ब्लॉकचेन है वो कॉइन है, जो दूसरे का ब्लॉकचेन के ऊपर में है वो कॉइन नहीं है, वो टोकन है, राइट। देखिए, एक सेमिनार के अंदर में एक जगह पे बैठ के आप पूरा बात समझ जाएगा ये पॉसिबल नहीं है। मैं ये चाहता हूं आपसे कि हम आज लॉजिक को समझे, क्योंकि टेक्नोलॉजी अगर आपको समझाने बैठेंगे, बराबर है, तो हम लोग इतने मास्टर है कि हम 10 दिन यहाँ बैठा रहेगा ना, आप थक जाएगा, हम लोग नहीं थकने वाला है, क्योंकि टेक्नोलॉजी इतना बड़ा चीज है। पर इंपॉर्टेंट थिंग क्या है कि हमको लॉजिक समझ में आना चाहिए कि लॉजिक क्या है, राइट।
तो ये जो है कॉइन है, ये मतलब जो ब्लॉकचेन है, बेसिक नॉलेज आपका ब्लॉकचेन का है कि ब्लॉकचेन कैसे वर्क करता है, नंबर 1। तो अभी समझिए जो हमने स्टार्टिंग में बात किया था कि भाई जो प्रोडक्ट है, जो ओडिन है या फॉरेक्स है या जो भी इंडस्ट्री चल रहा है, उसके पीछे जो ट्रेडिंग करने वाले लोग हैं, उसको ऑपरेट करने वाले लोग हैं, वो मैनिपुलेशन कर रहे हैं। पर ये टेक्नोलॉजी जो है, टेक्नोलॉजी में प्रोडक्ट जब ट्रांसपेरेंसी हो गया, अभी उसका ट्रेडिंग के ऊपर हम लोग आते हैं। आप बात को समझ रहे हैं कि नहीं समझ रहे हैं? अंडरस्टैंड? तो जो टेक्नोलॉजी है, टेक्नोलॉजी जो पहले टेक्नोलॉजी क्लियर होना चाहिए, राइट? कि भाई 2 लोग ट्रांजेक्शन करेंगे तो कौन सा वॉलेट में कितना माल पड़ा हुआ है, कौन दुनिया में कितना माल पैदा हो गया है, वो सब कुछ आपके सामने है ब्लॉकचेन के अंदर में। वेरी इजी। जैसे आपको यूट्यूब डाउनलोड करना, अपलोड करना आसान है, इसी तरह आप वॉलेट को डाउनलोड करेंगे, आप स्मार्ट कॉन्ट्रैक्ट को देखेंगे या आप सप्लाई को देखेंगे, तो आप जब उसके साथ में प्रैक्टिकल काम करेंगे तो वेरी इजी है। कोई भी चीज स्टार्टिंग के अंदर में जब तक हम समझ नहीं पाते या कोई मेंटर नहीं है, तब तक हमको प्रॉब्लमेटिक होता है। पर जब जब हम समझने लगते हैं, प्रैक्टिकल करने लगते हैं, तो इसमें कोई उम्र का या हाईली क्वालिफाइड आदमी चाहिए ऐसा जरूरी नहीं है, ठीक है? एक खाली लॉजिक आना चाहिए कि सिखाने वाला आना चाहिए कि इसको डाउनलोड कैसे करते हैं, इसको अपलोड कैसे करते हैं, या ब्लॉकचेन क्या है। तो बेसिक चीज ये है। और यूट्यूब पे आप जाके काफी लोगों के वीडियोस वगैरह हैं, आप वो देख सकते हैं, वो समझ सकते हैं। तो एक ये बात हो गई पूरा ब्लॉकचेन। तो आई थिंक यू अंडरस्टैंड अबाउट अ ब्लॉकचेन, यस या नो? ओके। सो अभी हम आते हैं ट्रेडिंग के ऊपर में। तो 2019 के अंदर में दुनिया में जो 400 साल पुराना ट्रेडिंग है, बायर और सेलर जो हमने बात किया था, बायर और जो सेलर जो है, वो जो ट्रेडिंग है उसके पीछे ऑपरेटर है और ऑपरेटर वो मैनिपुलेशन कर रहा है। पर यहाँ पे ब्लॉकचेन के ऊपर में जो ट्रेडिंग हो रहा है वो पूरा ट्रांसपेरेंसी वाला है। तो ये जो ट्रांसपेरेंसी वाला ट्रेडिंग है, यहाँ पे मैनिपुलेशन होना इम्पॉसिबल है, ठीक है? उसका रीजन क्या है? अभी समझिए एक 3 टाइप का जो दुनिया के अंदर में ट्रेडिंग चल रहा है। एक सेंट्रलाइज ट्रेडिंग है, एक डिसेंट्रलाइज ट्रेडिंग है और एक स्वैपिंग ट्रेडिंग है। अभी डिसेंट्रलाइज जो ट्रेडिंग है, सेंट्रलाइज ट्रेडिंग है, वो कैसे चलता है कि आप कोई भी रेगुलेशन के अंदर में एक कंपनी है, एक ब्रोकर है, सॉरी, ठीक है? तो रेगुलेशन में जो भी ब्रोकर है, उस ब्रोकर के वहाँ पे आप क्या करते हो, अपना अकाउंट ओपन करते हो, आपका पैसा सेंड कर देते हो। चाहे आप शेयर मार्केट हो, चाहे क्रिप्टो मार्केट हो, व्हाटएवर कोई भी मार्केट हो, आप एक रेगुलेटेड ब्रोकर के वहाँ पे अपना पैसा ट्रांसफर मारते हो। वो पैसा उसके डीमेट अकाउंट में होता है, ठीक है? वो आपको अपने सॉफ्टवेयर के अंदर में आपको नंबर दे देता है, आप उसके अंदर में बाय सेल करते हो। अगर आपने प्रॉफिट किया तो आप विड्रॉल मारते हो, तो उस ब्रोकर से पैसा आपको आता है। वहाँ पे आपको एक बॉडी चाहिए, जैसे सेबी है इंडिया में, सिक्योरिटी एक्सचेंज बोर्ड ऑफ इंडिया, के आपके साथ में वो ब्रोकर कोई गलत काम नहीं करे, इसके लिए वो आपका ध्यान रखता है। मगर ब्लॉकचेन के अंदर में ये सब चीज़ की रिक्वायरमेंट नहीं होती है। ब्लॉकचेन ट्रेडिंग के अंदर में आपको कोई रेगुलेशन की ज़रूरत नहीं है, कोई गवर्नमेंट बॉडी की ज़रूरत नहीं है, क्योंकि वो पूरा का पूरा पब्लिकली डिसेंट्रलाइज चलता है। डेटा उसमें मैनिपुलेशन हो नहीं सकता है, इसके लिए उसमें प्रॉब्लम नहीं है। तो इसके बेनिफिट भी हैं सेंट्रलाइज के, और नेगेटिविटी भी बहुत है, क्योंकि वहाँ पे मैनिपुलेशन होना बहुत आसान है, ठीक है? क्योंकि वो सॉफ्टवेयर एक जो भी मतलब NSE BSE है या व्हाटएवर जो भी है, वो उनके कंट्रोल में होता है, इसके लिए मैनिपुलेशन होना वहाँ पे पॉसिबिलिटी है। क्रिप्टो के अंदर में लोग क्या करते हैं, अपना क्रिप्टो भेजते हैं, अपना INR भेजते हैं, तो वहाँ पे सेंट्रलाइज एक्सचेंज चाहिए, क्योंकि सेंट्रलाइज एक्सचेंज रहेगा तभी उसको INR और क्रिप्टो के बीच में आप ट्रेडिंग कर सकते हैं। इसीलिए हमारा गवर्नमेंट अभी एक रेगुलेशन बनाने जा रहा है आने वाले टाइम में, ताकि वो एक्सचेंज चले, हम INR से या जो जिससे भी हम वो कॉइन को ट्रेड करें और हम उसको कमा के टैक्स भरें। मगर दुनिया दोस्तों इससे आगे निकल चुकी है। अभी गवर्नमेंट जो है उसको समझ नहीं पा रही है, इतना देर क्यों हो रहा है? आप समझ रहे? डिसेंट्रलाइज जितना अच्छा है, जितना बढ़िया है, वहाँ पे गवर्नमेंट को चैलेंजेस भी उतना ही है, क्योंकि इतना सारा पब्लिक वर्ल्ड वाइड एक ही प्लेटफॉर्म को अगर हैंडल कर रहा है, तो उसका बाउंड्री या उसका टैक्सेशन या उसको कंट्रोल करना अंडरस्टैंडिंग के बाहर का है। अभी गवर्नमेंट उसको रोक भी नहीं सकता है, तो रोकना इम्पॉसिबल है, क्योंकि आपके वॉलेट में क्या है और आप कैसे करने वाले हो वो किसी को कभी भी आइडिया नहीं रहेगा। तो अभी सेंट्रलाइज बात करते हैं हम लोग ब्लॉकचेन के ऊपर में जो ट्रेडिंग हो रहा है, ठीक है? तो ब्लॉकचेन के ऊपर में जो ट्रेडिंग हो रहा है वो कैसे होता है?
ये समझ तो रहे ना आप लोग सब कुछ? यस हाँ, जो नहीं समझ में आ रहा है ना, जिसको समझ में आ रहा है उसको धीरे से पूछ लेने का क्या बोल रहा है, अंडरस्टैंड ना? हाँ, सो अभी इम्पोर्टेंट ये है कि जो सेंट्रलाइज ट्रेडिंग है, डिसेंट्रलाइज ट्रेडिंग है, वो कैसा होता है? मान लीजिए वापस आप तीनों आ जाइए प्लीज। अभी डिसेंट्रलाइज ब्लॉकचेन के ऊपर ट्रेडिंग कैसे होता है वो समझते हैं हम लोग। ये दोनों आदमी हैं, ठीक है? ये बायर है, ये सेलर है, ओके? ये बुक है बायर और सेल की, बराबर? तो ये इन्होंने अपना वॉलेट है, क्रिप्टो करेंसी का वॉलेट है, मान लीजिए इथेरियम है या बाइनेंस है, तो बाइनेंस की ब्लॉकचेन के ऊपर में इनका वॉलेट है और इनका भी ब्लॉकचेन पे बाइनेंस की ब्लॉकचेन का वॉलेट है, ठीक है? अभी इनको मान लो BNB करके कॉइन है, वो बेचना है इनको, ठीक है? इनको डॉलर है इनके पास में ब्लॉकचेन के ऊपर में, USDT है, और इनको वो खरीदना है, इनको बेचना है, इनको खरीदना है। तो जनरल एक्सचेंज में क्या होता है कि अपना पैसा वो एक्सचेंज को भेजते हैं, यहाँ पे वॉलेट में पड़ा हुआ है, भेजने की जरूरत नहीं है। ये जो पैसा पड़ा हुआ है, ये स्मार्ट कॉन्ट्रैक्ट में अपना प्राइस भेजेंगे कि मेरे को ये प्राइस में ये कॉइन बेचना है, राइट? बेचने का प्राइस भेज दिया, और इन्होंने प्राइस भेज दिया कि मुझे खरीदना है, माल इन्हीं के पास में पड़ा हुआ है, इनके वॉलेट में और इनके वॉलेट में, अंडरस्टैंड? ओके, दोनों के पास में अपना माल अपने घर पे पड़ा हुआ है, ओनली उन्होंने क्या भेजा है? प्राइस भेजा है कि इतने प्राइस में मुझे बेचना है, इतने प्राइस में मुझे खरीदना है। अभी मान लो ये दोनों पार्टी का प्राइस मैच हो गया, बरोबर है? तो जो प्राइस मैच हो जाएगा तो ऑटोमेटिकली सिस्टम क्या करेगी? इनका वॉलेट से माल निकालेगी और इनको देगी, और इनका वॉलेट से इनको देगी। तो यहाँ पे थर्ड पार्टी ट्रांजेक्शन ही नहीं है। तो यहाँ पे अगर तीसरा आदमी जो ब्रोकर है वो है ही नहीं, तो इनको कोई रेगुलेशन की जरूरत नहीं है। ये सीधा का सीधा जो ट्रांजेक्शन हो रहा है वो ब्लॉकचेन पे हो रहा है। और ब्लॉकचेन क्या है? पूरा जितना भी लोग हैं यहाँ पे, सबने मान लो ब्लॉकचेन डाउनलोड किया हुआ है, तो ये पूरा का पूरा डेटा जो है वो पूरा का पूरा वर्ल्ड में लाखों करोड़ों लोग जो भी ब्लॉकचेन को डाउनलोड करके बैठे हुए, सेम डेटा सेम टाइम सबके पास में है, तो उसमें इरेजर करना इम्पॉसिबल है। तो यहाँ पे ये ट्रांजेक्शन जो होगा वो एकदम वैलिड ट्रांजेक्शन होगा, बिना टेंशन का ट्रांजेक्शन होगा। तो ये ट्रांजेक्शन जो हो रहा है, तो जितना भी माल बाजार में सप्लाई है, तो जितने भी दुनिया में वॉलेट है BNB के, वो पूरा का पूरा आप एक जो BSC स्कैन करके है, वो पूरा का पूरा वहां पे जाके आप पूरा वॉलेट में कितना सप्लाई है सब कुछ देख सकते हैं। माइनिंग के जरिए कितना कॉइन आया है, कितना आने वाला है, वो भी आप देख सकते हैं। तो एवरीथिंग यहाँ ट्रांसपेरेंसी है ब्लॉकचेन ट्रेडिंग के अंदर में, तो यहाँ पे रेगुलेशन की जरूरत नहीं है। तो ये अंडरस्टैंडिंग हो गया डिसेंट्रलाइज ट्रेडिंग। अभी तीसरा जो ट्रेडिंग है दुनिया में सबसे ज्यादा लेटेस्ट है, 400 साल से जो ट्रेडिंग चल रहा है उससे भी लेटेस्ट अभी ट्रेडिंग चालू हुआ है, उसको बोलते हैं स्वैपिंग ट्रेडिंग। आर यू इंटरेस्टेड? ओके, आप थोड़ा जोर से बोलेंगे ना, मुझे मजा आएगा। यस या नो? ओके, 400 साल से जो ट्रेडिंग चल रहा है, हाँ देखो ये प्लेटफॉर्म होता है, ये पीछे दिखाया है, ये क्रिप्टो करेंसी का जो प्लेटफॉर्म होता है, ये कैंडलस्टिक चार्ट है, ठीक है? यहाँ पे वो ऑर्डर बुक है, ठीक है ना, बायर और सेलर की, ठीक है? यहाँ पे ट्रेड निकलने के बाद में जो ट्रेड क्लोज हो जाता है, तो यहाँ पे आपको दिखता है ट्रेड क्लोज हो गया, ठीक है? ये वेरी इजी, इतना इजी है बॉस, वेरी वेरी इजी। और आने वाला जो 10 साल है ना, वो ये क्रिप्टो करेंसी का ही है, ये लिख के रख लो आप, है ना? ये 10 साल है, अभी आपको फ्री में सीखना मिल रहा है। आने वाले टाइम में हम लोग ग्लोबल ब्लॉकचेन एकेडमी करके लेके आ रहे हैं। अभी वो आंध्रा वाले जो भाई अपने, वो अपना इंग्लिश का आंध्रा में समझाएंगे, पर देयर इज अ चार्जेबल, और डेफिनेटली यू आर पे अस, आप हमको पैसा देंगे नॉलेज लेने के लिए, ये श्योर है हम लोग, है ना? अब लंदन के अंदर में 200 पाउंड, आप जो बैठा है ना इधर, जिन्होंने भी आपके लिए अरेंजमेंट किया है ना, उसको थैंक्स बोलिए। इतना सिखाने के लिए, ये पूरा नॉलेज देने के लिए 200 पाउंड लगता है उधर। 20,000 रुपया आपने दिया है, तब जाके आपको इतना क्रिप्टो करेंसी का नॉलेज देता है। लंदन के अंदर में जो सिखा रहा है ना, वो 20,000 रुपया लेता है, तो आपको फ्री में सिखा रहा है। यस या नो? तो अभिराम जी, थैंक यू वेरी मच कि आपने इतना बढ़िया अरेंजमेंट किया लोगों के लिए, ये आपका बड़प्पन है। सो नंबर 1, अभी जो दुनिया में जो ट्रेडिंग चल रहा है वो है स्वैपिंग ट्रेडिंग। अभी 400 साल पुराना जो मार्केट है, उसके बाद में जो NSE BSE को छोड़ देते हैं हम लोग, फॉरेक्स का MT4 को छोड़ते हैं, उसके बाद के अंदर में जो क्रिप्टो करेंसी का जो प्लेटफॉर्म आया है,
उसको छोड़ देते हैं, तो ब्लॉकचेन के ऊपर में जो ट्रेडिंग हो रहा है डिसेंट्रलाइज, उसके ऊपर में एक स्वैपिंग ट्रेडिंग आया है, इसने पूरी दुनिया का लॉजिक चेंज कर दिया है। मेरा मानना ऐसा है कि आने वाला जो फ्यूचर है वो सिर्फ और सिर्फ स्वैपिंग ट्रेडिंग का है। मैं 100% श्योर हूँ बॉस, इतना बड़ा धमाका होने वाला है, आपको आइडिया नहीं है ये इंडस्ट्री के अंदर में बॉस। इतना जबरदस्त चीज है, मतलब ये 10 साल के बाद में आप बोलेगा वो आदमी को सुना था हमने 10 साल पहले। मैं इतना श्योर हूँ बॉस आपके साथ में, आपको नहीं समझ में आएगा। सो स्वैपिंग ट्रेडिंग है वो कैसे चलता है, आर यू रेडी? सिंपल लॉजिक समझिए, शायद आपका लैंग्वेज बैरियर हो सकता है, मगर ये अंडरस्टैंडिंग आपके लिए इजी हो जाएगा, ठीक है। सपोज दिस इज द वन गाय हैव अ 10,000 कॉइन। कितना कॉइन है? 10,000 कॉइन है। ये आदमी ही कॉइन बनाया है दुनिया में एग्जाम्पल के तौर पे, ठीक है। और इनके पास में 10,000 कॉइन है। अब ये आदमी क्या बोलता है मार्केट के अंदर में, समझिए शेयर बाजार में शेयर आया है मार्केट में, इसी तरह कॉइन आया है, अंडरस्टैंड? तो 10,000 कॉइन इनके पास में है। ये आदमी क्या बोलता है, $10,000 मेरे साथ में रखता हूं मैं। एक हाथ में 10,000 कॉइन है, एक हाथ में 10,000 टोकन है, कॉइन है मतलब, और $10,000 है। तो एक कॉइन का प्राइस कितना हो गया? $1। यस या नो? अब ये बंदा क्या बोलता है, किसी को कॉइन चाहिए तो लेके जाओ, और किसी को कॉइन बेचना है तो मैं लेने के लिए तैयार हूँ। कोई टेंशन है क्या? इन्होंने जिसने माल बेचा है वही वापस खरीदने के लिए तैयार है, तो कोई प्रॉब्लम नहीं है। ये सिचुएशन को बोलते हैं लिक्विडिटी प्रोवाइडर। क्या बोलेंगे इसको? लिक्विडिटी प्रोवाइडर, राइट। अभी ये बंदा जो है, इनके पास से ये फ्रेंड आते हैं और 2,000 कॉइन खरीदता है। कितना परसेंटेज माल लिया उन्होंने? 20%, ठीक है। तो 20% माल इन्होंने लिया। अभी 20% जो माल इन्होंने लिया है, राइट, तो यहाँ पे अभी 10,000 में से 10,000 में से 8,000 कॉइन बिक गया, तो 2,000 कॉइन इन्होंने बाइंग किया है। तो 2,000 कॉइन बाइंग करने से 20% मार्केट अप जाएगा। तो अभी कॉइन का प्राइस कितना हो जाएगा? $1.20। अंडरस्टैंड? जनरली क्या होता है, बायर और सेलर के बीच में एक बायर आता है, वो अपना प्राइस देता है कि मुझे इतने में माल चाहिए। अभी मान लो 2,000 कॉइन उसने $1 में लिया, तो उसका प्राइस है 2,000 कॉइन $1 में लेना है। दूसरा बायर आके बोलता है $1.10 देगा, तो माल किसको मिलेगा? दूसरा बायर को मिलेगा, क्योंकि उसने प्राइस ज्यादा दिया है, तभी प्राइस ऊपर जाएगा। तो यहाँ पे पेंडिंग ऑर्डर नाम की चीज है। स्वैपिंग के अंदर में पेंडिंग ऑर्डर नाम का चीज नहीं है। कोई भी बायर आएगा, लिक्विडिटी के अंदर में जितना कॉइन पड़ा है